హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఏపీఎస్సి మీకు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అడిగిందని ఆ, అది పెట్టండి అని మీకు వెబ్సైట్లో చెప్పడం జరిగింది, వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. రోహిత్ సార్ ఏంటంటే ఒకసారి చేయండి అని అన్నాడు. అంటే స్టూడెంట్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, పోస్ట్ ప్రిఫరెన్సెస్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనే దాని మీద చేయండి అని అన్నాడు. ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2 పోస్ట్కి సహజంగా ఉన్న ఒక డిమాండ్ మీరు చూసుకోండి, అది ఇంకా మీ వ్యక్తిగతమైన అంశం. నేను దీనికోసం ఏంటంటే ఫస్ట్ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఏఎస్ఓ 2012లో సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు అతను ఎస్ఓ కేటగిరీకి వెళ్ళాడు. ఓకే, ఎస్ఓగా అది కూడా కొంచెం లేట్ అయిందిరా ప్రమోషన్ అని చెప్పాడు. ఇక్కడ మనకు అమరావతి సెక్రటేరియట్లో ఉన్నాడు. సో ఎస్ఓ కేటగిరీ గెస్టెడ్ అండ్ ఇంక్లూడింగ్ ఏంటంటే అది ఆల్మోస్ట్ తహసీల్దార్ క్యాడర్ అనమాట. తహసీల్దార్ కన్నా బేసిక్ ఎక్కువగా ఉంది. తహసీల్దార్కి డీటీ క్యాడర్ కాదు, తహసీల్దార్ క్యాడర్ జిఏడీలో చేస్తున్నాడు. ఆయనని అడిగాను. రెండు స్టూడెంట్ ఉన్నాడు డీటీ, ఈయన కలెక్టరేట్ ఆఫీస్లో అదే వాళ్ళకి వేశారు, దాంట్లో జాబ్ చేస్తున్నాడు. డీటీఏ క్యాడర్, డీటీఏ కానీ కలెక్టరేట్లో డెప్యుటేషన్లో చేస్తున్నాడు. ఇతను కొన్ని సలహాలు ఇచ్చాడు, ఇలా ఉంటుంది సార్, అలా ఉంటుంది సార్ పరిస్థితి అని. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కూడా ఒక అతనికి చేశాను, వీళ్ళు స్టూడెంట్స్. జూనియర్ అసిస్టెంట్ ఈయన యాక్చువల్గా ఏంటి మనకు సీసీఎల్ఏలో అపాయింట్ అయ్యాడు. ఈయన అనుభవం కూడా చెప్పాడు. దీన్ని బట్టి అడిగాను, ఈయనకు కొంచెం ఈ డీటీ అనే అతనికి నాలెడ్జ్ ఎక్కువగా ఉంది. ఈయనను అడిగాను ఏంటి ఎలా చెప్పించాలి అని అంటే ఆయన వ్యూని ఆయన చెప్పాడండి. ఈయన ఫస్ట్ ఏంటన్నాడంటే, సార్ ఆస్పిరెంట్స్లో అసలు ఎందుకు గ్రూప్ 2 డిమాండ్ ఉందో వాళ్ళ యొక్క మైండ్ సెట్ బట్టి ఉంటుంది సార్ అని చెప్పాడు. ఒకటి పబ్లిక్ సర్వీసెస్. ఈ క్యాడరు అంటే పబ్లిక్ సర్వీస్ కోసమే వెళ్తున్నాం అనే క్యాడరు చాలా తక్కువగా ఉంటుందండి ఆస్పిరెంట్స్లో. అంటే మళ్ళీ నన్ను తిట్టుకోవడం అట్లా కాదు, నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఆయన కూడా అదే చెప్పాడు. ఓకే, ఇంకొకటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. పబ్లిక్ సర్వీస్ అనే దగ్గర పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, దీన్ని మనం రెండింటిని వేరు చేయలేము. ఇంకొకటి ఏంటంటే కామ్ గోయింగ్, ప్రశాంతంగా ఉండాలి జీవితం. అండ్ అన్నిటికన్నా ఎక్కువ డిమాండ్ ఏముందో మీకు తెలుసు, చెప్పకూడదు ఇలాంటివన్నీ, ఆమ్యామ్యాలు. అర్థమైందా? ఇదే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ జనాలకు దీని మీదనే ఉంది. అసలు అంటే గ్రూప్ 2 ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అంటే, ఒక ఐటీ సర్వీసెస్, ఐటీ జాబ్లో ఉన్న వాళ్ళు కూడా వదిలి మళ్ళీ వచ్చి గ్రూప్ 1 కూడా కాదు, గ్రూప్ 2 మీద ఫోకస్ పెడుతున్నారు. ఓకే, లేదా ఒక టీచర్గా కొన్ని సర్వీసెస్, అంటే ఇప్పుడు ఒక టీచర్ అపాయింట్ అయ్యాడు స్కూల్ అసిస్టెంట్ అనుకోండి, ఆయనకు ఆల్మోస్ట్ 60,000 బేసిక్ దగ్గర ఉన్నా కూడా మళ్ళీ ఆయన గ్రూప్ 2లో నాన్ ఎగ్జిక్యూటివ్, లేకపోతే గ్రూప్ 2లో కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టుల మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు. సరే, కొంతమందికి సర్వీస్ యాడ్ అవుతుంది, కొంతమందికి యాడ్ అవ్వదు, పే ప్రొటెక్షన్ ఉండొచ్చు, ఇట్లా ఉంది కొంత. అయినా ఎందుకు ఈ డిమాండ్ ఉందంటే ఇదేదో మీకు అర్థమైంది, ఈ పరిస్థితి ఏంటో అర్థమైంది. అంటే కొంత అదే సోర్సెస్ ఎక్కువగా ఉన్నట్లు బయట, ఇన్కమ్ సోర్సెస్, వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన వ్యూస్ నేను చెప్తున్నాను అంతే. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, మొదటి విషయం ఏంటంటే అమ్మ, ఈ మొత్తం ఓవరాల్గా పోస్టులు మనకు ఎన్ని 897 వరకు ఉన్నట్టున్నాయి కదా. వీటికి తోడు ఒక 50 వరకు మనకు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. సరే, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే ఆల్మోస్ట్ అవి రేర్, అంటే సమ్వాట్ లైక్ ఎస్టీ ఉమెన్, లేకపోతే అట్లా కొన్ని కేటగిరీస్కి ఉండే అవకాశం ఉంది కాబట్టి అవి పక్కన పెట్టండి, వీటి కోసం చూద్దాం. అంటే మీ ర్యాంక్ దీంట్లో ఉండాలి ఫస్ట్ థింగ్. అందులో ఏంటి, ఓపెన్ కేటగిరీలో మీ పొజిషన్, మీ కన్సర్న్ రిజర్వేషన్లో మీ పొజిషన్, ఆ ర్యాంక్ కనుక వస్తే మీకు కన్ఫర్మ్గా జాబ్. అంటే మీరు ప్రిఫరెన్సెస్ పెట్టడము, లేకపోతే జోన్లు మీరు ఆప్ట్ చేసుకోవడం ద్వారా మీ పోస్ట్ పోతుందేమో అనుకోవడం ఫస్ట్ భ్రమ. అది అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు ఒక 850 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. 850 ర్యాంక్ ఓవరాల్గా అన్ని పోస్టులు ఓపెన్ జనరల్, నువ్వు బీసీడీ జనరల్ క్యాండిడేట్వి నువ్వు అనుకుంటే 850 ర్యాంక్ ఉంది నీకు. ఓపెన్ జనరల్లో 200 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. బీసీడీ జనరల్లో ఒక 100 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. అప్పుడేంటి, 300 ర్యాంకులో వస్తే నీకు కన్ఫామ్గా వస్తుంది పోస్ట్. లేదు అంటే ఏంటి, నువ్వు కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 200 తర్వాత మొదలయ్యే ర్యాంక్ లిస్టులో బీసీడీ వాళ్ళు, అందులో బీసీడీ ఇంక్లూడింగ్ బీసీడీ ఫిమేల్ ఉన్నా మరి అది జనరల్ కిందనే వస్తుంది, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే నీ ర్యాంకు 200 నుంచి 800 మధ్యలో నువ్వు ఉంటే కనుక, అదే నీది 100వ పొజిషన్లు ఉంటే కనుక నీకు జాబ్ వచ్చేసినట్టే. సో జాబ్ కన్ఫర్మేషన్ వేరు,
వన్స్ జాబ్ కన్ఫర్మ్ అంటే జాబ్ కన్ఫర్మ్ అయ్యాక నువ్వు నీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ద్వారా జోన్ ప్రిఫరెన్సెస్ ద్వారా నీ జాబ్ పోదు. క్లియర్. పోస్ట్ ప్రిఫరెన్సెస్, జోనల్ ప్రిఫరెన్సెస్ అనేవి ఏంటంటే నీ చాయిస్ అది. ఓకే, నీ ఓపెన్ రిజర్వేషన్, ఓపెన్ జనరల్, నీ కన్సర్న్ రిజర్వేషన్ జనరల్, లేదా నువ్వు ఉమెన్ కనుక అయి ఉంటే నీ కన్సర్న్ రిజర్వేషన్ జనరల్ కూడా పోయాక నీ కన్సర్న్డ్ ఉమెన్ రిజర్వేషన్ అన్నిటినీ ఫిల్టర్ చేసాక నీ ర్యాంక్ డిసైడ్ అయిపోతుంది. ఓకే, సో మనకు పోస్ట్ ప్రిఫరెన్స్, జోన్ ప్రిఫరెన్స్ వల్ల నీ ఉద్యోగం పోదు. అది నువ్వు చదివి నువ్వు తెచ్చుకున్న ర్యాంకు, నువ్వు తెచ్చుకున్న స్కోర్ బట్టి నీ ఉద్యోగం కన్ఫర్మ్. వీటితోటి జాబ్ పోతుందనే భ్రమ పక్కన పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి అంటే చూద్దాం. మరి ఏంటి సార్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, మమ్మల్ని ఏది ప్రిఫరెన్స్ పెట్టమంటారు? డిమాండ్ అంటే అది మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే సరే ఇద్దరం ఫస్ట్ 2006 డిఎస్సిలో అపాయింట్ అయ్యాము. నేచర్ తెలుసు కాబట్టి ఆడు ఒక్కటే మాట అన్నాడు నాకు, అరే నువ్వు గ్రూప్ 2 రాయలేదు, సరే ఆ గ్రూప్ 1లో కూడా నువ్వు కొన్ని జాబులు నువ్వు చేయలేవు. ఓకే, ఒకవేళ నువ్వు కనుక గ్రూప్ 2 రాసి నువ్వు కనుక గ్రూప్ 2 సెలెక్ట్ అయితే, ఓకే ఆల్రెడీ నేను ఇంతకుముందు సీనియర్ అకౌంటెంట్ వస్తే వదిలేసానులేండి, ఆ గ్రూప్ 2 కనుక నువ్వు సెలెక్ట్ అయితే నీకు ఒకటే జాబ్ సూట్ అవుతుందిరా మొత్తంలో అని చెప్పాడు. ఏమని చెప్పాడంటే నాకు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ GAD లేదా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ రెండే నీకు సూటబుల్ జాబ్స్. ASO ఎట్ సెక్రటేరియట్ ఆఫ్ అమరావతి ఆర్ ద బెస్ట్ సూటబుల్ జాబ్ ఫర్ యువర్ మైండ్ సెట్ అన్నాడు నాకు. అంటే అర్థం చేసుకోండి, అరే DTలు సబ్ రిజిస్టర్లు ఉన్నాయి కదరా అంటే, అరే నీకేమాత్రం కుదరదు అది కూడా మళ్ళీ చెప్పాడు. ASO GAD తర్వాత సెకండ్ ఏంటంటే ఫైనాన్సే నీకు బెస్ట్ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటంటే మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది. ఓకేనా? ఇంకా మనం దిగిపోతాం, మనం వచ్చేద్దాం, మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఎగ్జిక్యూటివ్ పోస్టులు కనుక చూస్తే ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులలో మీరు అక్కడికి వెళ్ళండి అబ్బా, ఆ లోపలికి వెళ్ళండి. సారీ, ఇక్కడ చూద్దామమ్మ. ఫస్ట్ కొందరికి గ్రీన్ ఇంక్ అని ఉంటుంది. గ్రీన్ ఇంక్ నాయన, నువ్వు గ్రూప్ 2లో నువ్వు జూనియర్ అసిస్టెంట్కి వెళ్ళినా నీ అదృష్టం ఉంటే కొన్ని పోస్టులలో నీ గ్రీన్ ఇంక్ త్వరగా వచ్చేస్తావు ప్రమోషన్ తోటి. ASOలో అయితే ఒక 5-6 సంవత్సరాలు నువ్వు గ్రీన్ ఇంక్ తీసుకుంటావు. ఎగ్జిక్యూటివ్లో అనుకోండి, మనకి ఇక్కడ నాకు తెలిసి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ గ్రీన్ ఇంక్ పోస్ట్, పక్కన పెట్టేయండి. ఈవెన్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 కూడా గ్రీన్ ఇంక్ పోస్ట్ కాదనుకుంటున్నా, కాకపోతే 3 ఇయర్స్లోనే వాళ్ళకి ప్రమోషన్ వచ్చేస్తుంది. 3 ఇయర్స్ కళ్ళు మూసి తెరిచేలోపే ప్రమోషన్ వస్తుంది, గ్రూప్ 1 క్యాడర్కి వెళ్ళిపోతున్నారు. ఏది? మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. సో కొంతమందికి గ్రీన్ ఇంక్ పిచ్చి ఉంటుంది. ఈ టాప్ 12 పోస్టులు ఏ పోస్టులకు వెళ్ళినా సరే నీకు ఇమీడియట్గా గ్రీన్ ఇంక్ వచ్చేస్తుంది. అంటే ఇదైతే ఒక 7 to 10 ఇయర్స్లో వస్తుంది. ఇలాంటి సబ్ ఇన్స్పెక్టర్ కానీ మున్సిపల్ ఇదైతే చాలా 2-3 ఇయర్స్లోనే వచ్చేస్తుంది. మిగతావన్నీ గ్రీన్ ఇంక్ పోస్టులే, గెస్టెడే. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఇంత ముందు లేదు, తర్వాత గవర్నమెంట్ జీవో వచ్చి దీన్ని గెస్టెడ్ చేస్తుంది. డిప్యూటీ తహసీల్కి గెస్టెడే, లేబర్ ఆఫీసర్ కూడా గెస్టెడే అనుకుంటా, లేబర్ ఆఫీసర్ డౌట్, అసిస్టెంట్ రిజిస్టర్ గెస్టెడే, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గెస్టెడే. ఓకే, కాబట్టి ఈ సమస్య కాదు, అది పక్కన పెట్టండి. దాంతో మనకు పొందేది లేదు ఏదో గ్రీన్ ఇంక్ అది పక్కన పెట్టండి, అది వచ్చేస్తుంది 2-3 ఇయర్స్. లేదు నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉంది, 5 ఇయర్స్ 6 ఇయర్స్ 10 ఇయర్స్లో మీరు గ్రీన్ ఇంక్ అయిపోతారు, అది పక్కన పెట్టండి. కొందరికి ఆ కళ ఉంటుంది, ఏది గస్టెడ్ అని. కొందరికి ఏంటి, ప్రశాంతంగా చుట్టూ తిరగకూడదు, మనం కూర్చున్న దగ్గర కూర్చోవాలి. కొంత అది ఇంకా మరి జగమిగిరిన సత్యం, నా నోట్లోకి వెళ్ళి నేను చెప్పలేను. ఇలాంటివి ఏమైనా కావాలి, ఆమ్యామ్యాలు కావాలంటే ఎక్కువ మంది సర్వేలో కోరుకున్న పోస్ట్ ఇది ఫస్ట్ పొజిషన్లో. ఏంటి? అసిస్టెంట్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్. ఐ డోంట్ నో, నాకు కారణం తెలియదు, కానీ ఏంటో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అర్థమైందా? ఎందుకంటే ఉన్న పోస్టులలో బాగా గిరాకీ ఉన్న పోస్ట్ సార్ అంటున్నారు, రైట్? కొంతమంది మైండ్ సెట్కి అది సూట్ అవుతుంది. ఇప్పుడు నా మైండ్ సెట్కి 8 పోస్టుల కన్నా నాకు ఎక్కువగా సూట్ అయ్యేది అని చెప్పేశాడు మా ఫ్రెండ్. అంటే నాతో కలిపి కొన్ని సంవత్సరాలు ఏంటి ఈ ఫ్రెండ్షిప్, వీటిలో వాడికి అనుకున్నది ఏంటంటే నీకు ఇవేవి సూట్ అవ్వరా, ఇంక్లూడింగ్ సబ్ రిజిస్టర్ కూడా నీకు సూట్ అవ్వదు, నీకు సూట్ అయ్యే పోస్ట్ ఇదే అని చెప్పాడు. నాకు చెప్పేశాడు డైరెక్ట్గా. అంటే నువ్వు జీవితాంతం నువ్వు అక్కడే ఉండొచ్చు, నీకు ఒకవేళ ఏదైనా ట్రైనింగ్ అయినా బయటకు వెళ్తే 1 ఇయర్లో మళ్ళీ వచ్చి సెక్రటేరియట్లో కూర్చుంటావు. ఆ సిటీ ఏరియా, ఆ సరౌండింగ్స్ సబర్బన్ పీస్ఫుల్ టైం, 10 to 5, 10 to 7, 10 to 8 మ్యాక్సిమం, అది కూడా అన్ని సందర్భాల్లో ఉండదు.
ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటే మనకి 5 days వరకు అది ఇంకా కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇటువంటివి ఉంది ఇక్కడ. ఓకే, అంటే నా మైండ్ సెట్కి ఇదే బెస్ట్ అని చెప్పాడు. ఓకే, సమ్ ఎక్స్ వాడు కొంచెం డబ్బులు గడించాలనే కోరిక ఉందనుకోండి, అది అది అసలు ఆన్లైన్ విధానం వచ్చింది, తర్వాత విధానాలు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు, కానీ ఉన్నంత వరకు ఈ పోస్టులలో దీన్ని ఎక్కువగా వస్తుందని కొంతమంది ఆలోచన. ఓకేనా? ఇన్ జనరల్ బేసిక్ పరంగా చూసుకుంటే ఇదే పెద్దది. అన్నిటికన్నా ఒక 100-1000 రూపాయలు బేసిక్ ఎక్కువగా మున్సిపల్ కమిషనర్కి ఉంది. ఓకేనా? కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎక్కువగా మనం స్టేట్ హెడ్ క్వార్టర్స్లో లైఫ్ లాంగ్ ఉండడానికి అవకాశం ఉన్న పోస్టులు ఈ 4. ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్స్ అన్నీ అక్కడే ఉంటాం, వేరే ప్రాంతానికి లేదు. Group 2 జూనియర్ అసిస్టెంట్ పోస్ట్, HOD, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ ఆర్ కమిషనరేట్, అంటే అమరావతి ఫిక్స్. మీకు అర్థమైందా? సో ఎగ్జిక్యూటివ్ పోస్టుతో సమాన కేడర్గా ఉండి భవిష్యత్తులో ప్రమోషన్స్ త్వరగా వచ్చి సచివాలయం పరిధి దాటకుండా ఉండే జాబ్స్ ఇవి. కొంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే, ఇంకొంత అవకాశం ఉంటే ఏమైనా రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఉంటే, SC/ST కనుక ఉంటే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఇంచుమించు కన్ఫర్డ్ అయ్యే లెవెల్కి వెళ్ళే అవకాశం కొంత ఉంది వీళ్ళకి. ఈ టాప్ 4 దీంట్లో కూడా మళ్ళీ చెప్తాను ఏ డిపార్ట్మెంట్ బెటర్ అని. ఇక వీటి విషయానికి వచ్చేటప్పటికి అయితే నేను ఇది మీకు ఫస్ట్ ఇది పెట్టండి అని నేనేం చెప్పట్లేదు, వాడు నా పరిస్థితి బట్టి నాకు ఆ సలహా ఇచ్చాడు. వీటిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఏంటంటే ఇంక గెస్టెడ్ హోదా, ఎగ్జిక్యూటివ్ పోస్టు, ప్రస్తుత పరిస్థితులు అవన్నీ చూసుకుంటూ ఇంతకుముందు ACTO ఉండేది, ఆ పోస్ట్ వేకెన్సీస్ లేకపోవడం లేకపోతే GST ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవి లేవు, దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళని టాక్ ఉంది. ఎక్కువ మంది ఇప్పుడు దేని మీద ఫోకస్ పెడుతున్నారంటే దీని మీద ఫోకస్ పెడుతున్నారు. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్. మళ్ళీ దీని మీద ఒక 100 రూపాయలు అంత ఎక్కువగా బేసిక్ దీనికి ఉంది. దేనికి? మనకు అసిస్టెంట్ రిజిస్టర్ ఇది వద్దంట, కోఆపరేటివ్ సొసైటీస్ కదా, వర్క్ ఏముండదు. ఇది చూడండి, వర్క్ ఉంటుంది, ఆ 10 to 5 వాడికి సచ్చినంత వర్క్ ఉంటుంది, ఇంక ఎక్కువే వర్క్ ఉంటుంది, కానీ కొంచెం బయట వచ్చేస్తున్నాయి కాబట్టి దీని మీద ఎక్కువ మంది ఫోకస్ పెట్టేస్తున్నారు, సబ్ రిజిస్టర్. ఓకే, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3కి, డెప్యూటీ తహసీల్దార్ రెండిటికి కూడా పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు వీటిని తీసుకుంటారు. రెండిటికి కూడా ప్రమోషన్ ఛానల్స్ త్వరగా ఉన్నాయి. దీనికి ఎక్కువగా ఉంటుంది, దీనికి కూడా కొంతమేర ఉంది. ఈ 2 సర్వీసెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఒక 30 yearsకి సర్వీస్ కొట్టారనుకోండి, 61 yearsకి 62 yearsకి కదా రిటైర్మెంట్, వాళ్ళు మంచి పొజిషన్లో రిటైర్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది అయితే ఒకవేళ ST రిజర్వేషన్ ఉందనుకోండి, వాడు కన్ఫర్డ్ IAS వరకు కూడా ఈజీగా వెళ్ళొచ్చు ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్. ఓకే, జనరల్ క్యాండిడేట్ అనుకోండి, అట్లీస్ట్ డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్ నుంచి మనకు ఎయిదర్ DC ఆర్ RDO కొట్టి, లేదు అంటే కనీసం DROగా అంటే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇంకా అదృష్టం ఉంటే అసిస్టెంట్ కలెక్టర్ వరకు కూడా ఇలా స్కోప్ ఉండొచ్చు. ఏ పోస్ట్కి? డిప్యూటీ తహసీల్దార్. మున్సిపల్ కమిషనర్ సేమ్, ఇంచుమించు ఒకటే కేడర్. అంటే కన్ఫర్డ్ IASకి ఛాన్స్ కొంతమేర ఉంది ఈ రెండిటికి. ఏ రెండిటికి? రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా మున్సిపల్. అంటే వాళ్ళకి రేషియోస్ ఉన్నాయి. ఫైనల్గా కన్ఫర్డ్ IAS ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎక్కువగా ఉంది, సెకండ్ ప్లేస్ మున్సిపల్, తర్వాత ఏంటి రిజిస్ట్రేషన్. సో వీటిలో కమర్షియల్ ట్యాక్స్ ఉంది. సో మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ స్కోప్స్ ఉన్నాయి. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద మనకు పంచాయతీరాజ్ లైక్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు వీళ్ళందరి ప్రెషర్ కొంత ఉంటుంది. ఇది కొంతమేర పర్వాలేదు. ఈ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అయితే పబ్లిక్ సర్వీసెస్ విపరీతంగా చేయొచ్చు, పబ్లిక్ ప్రెషర్ అయితే బియాండ్ లిమిట్స్ ఉంటుంది, చాలా లిమిట్స్లో పబ్లిక్ ప్రెషర్ అయితే ఉంది. అంటే ప్రజాప్రతినిధుల ప్రెషర్ విపరీతంగా ఉండే అవకాశం ఉంది. రేపొద్దున అర్బనైజేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అత్యంత ప్రెషర్ ఎదుర్కొనే జాబ్గా ఇది ఉండొచ్చు. ఏది? మున్సిపల్ కమిషనర్. కాబట్టి ఇప్పుడు నేను ఒక సమ్మరైజ్ చేస్తున్నా. ఎక్కువ మంది అభ్యర్థులు, నా స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే, వాళ్ళ ఒపీనియన్లో ఏంటి, ఈవెన్ IT జాబ్ వదిలేసి 2 లక్షలు నెలకు వచ్చే జాబ్ వదిలేసి Group 2 కొడతానంటే వాడి ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది కదా. సో అలా ఎలా చూసుకున్నా కొంతమంది ఎక్కువ ఏంటి రిజిస్టర్డ్, అది కూడా ఈ పోస్టే, స్టాంప్స్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్, నాట్ కోఆపరేటివ్స్. దీని తర్వాత దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే ఎయిదర్ DT ఆర్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. ఇమీడియట్గా గ్రీనింగ్కి ఇది కాదు, ఇది ఇమీడియట్గా గ్రీనింగ్కి, లేదా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఆర్ DT అని చెప్తున్నారు. నేను Group 2లో అంటే నాకు లాస్ట్ టైం వచ్చింది ASO రాలేదు, నా ఫ్రెండ్స్కి వచ్చింది.
ఓకే, నాకు అప్పటికి ఏంటి సీనియర్ ఆడిటర్ వచ్చింది, నాకు ఇంట్రెస్ట్ లేదు, అప్పటికే బేసిక్స్ ఎక్కువగా అయిపోయాయి మా జాబ్లో, నేను జాయిన్ అవ్వలేదు. ప్లస్ అప్పుడు నాకు హైదరాబాద్ వదిలి వెళ్ళాలని లేదు. ఇంకా పరిస్థితి ఏంటంటే చెప్పాను కదా, నా ఫ్రెండ్ అయితే నాకు సజెస్ట్ చేసింది ఏంటి ఇదే. ఓకే, ఈ మూడిటి తర్వాత ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఈ 3 సర్వీసెస్ పెట్టిన తర్వాత, ఏది సబ్ రిజిస్టరు, ఏదో డెప్యూటీ తహసీల్దార్ ఆర్ మున్సిపల్ కమిషనర్, ఆర్ మున్సిపల్ కమిషనర్ డెప్యూటీ తహసీల్దార్, ఈ సీక్వెన్స్ ఫాలో అయ్యాక ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. జిఏడి, ఏఎస్ఓ 8 to 10 years, ఇంకా త్వరగా కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఓపెన్ క్యాండిడేట్ లేదా బీసీలకు. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి కొంచెం త్వరగా వస్తుంది, ఇంకొంచెం ముందు వస్తుంది. ఓకే, ఏఎస్ఓ టు ఎస్ఓ మీన్స్ డిటి టు తహసీల్దార్, ఎస్ఓ తహసీల్దార్ క్యాడర్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటి ఇది పెడుతున్నారు జిఏడి తర్వాత ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారంటే ఎస్ఓస్లో మనకు ఏఎస్ఓస్లో మనకు ఏంటి ఫైనాన్స్ తర్వాత ఏంటంటే మనకు లెజిస్లేచర్. ఇది ఎక్కువ మందికి క్వాలిఫికేషన్ లేదు. సార్ అది క్వాలిఫికేషన్ లేదో ఎట్లా మాకు తెలుస్తుంది? నోటిఫికేషన్ ఉంది, అయినా మీకు ఆ క్వాలిఫికేషన్ లేకపోతే మీకు ఆప్షన్ ఉండదు. ఏ ఆప్షన్ ఉండదు మనకు? మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు మీ క్వాలిఫికేషన్ లేకపోతే మీకు ఇది ఓపెన్ అవ్వదు. మళ్ళీ అక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్థమవుతుందా? కాబట్టి ఈ 3 ఎగ్జిక్యూటివ్ పోస్ట్ తర్వాత, ఏ 3 రిజిస్టర్, డిటి, మున్సిపల్ కమిషనర్ తర్వాత ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ యొక్క ప్రిఫరెన్స్ దేనికంటే మనకు ఏది ఏఎస్ఓ ఆఫ్ జిఏడి, తర్వాత ఏఎస్ఓ ఫైనాన్స్, ఏఎస్ఓ లెజిస్లేచర్. ఓకే, ఇది చాలామందికి ఎలిజిబిలిటీ ఉండదు. దీనికి బ్యాచిలర్ ఆఫ్ లా ఉండాలని ఉన్నట్టుంది. చూద్దాం, ఆ డౌట్ ఎందుకు ఇంకా మళ్ళీ అది ఉందా లేదా అని మళ్ళీ అడుగుతారు. చూసుకోండి అబ్బా, నోటిఫికేషన్లు అన్నా చూసుకోరు, అంతేనా? లా డిపార్ట్మెంట్ మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా, కాబట్టి ఇంకా నో ఛాన్స్, లా ఉండాలి. దీనికి కూడా ఏంటి ఫైనాన్స్, దానికి కూడా ఏముంది, ఫైనాన్స్ మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్ అని చెప్పాడు. అంటే మ్యాథ్స్ అన్న ఉండాలి 3 yearsలో, 3 years కామర్స్ అని ఉండాలి, 3 years ఎకనామిక్స్ అన్న ఉండాలి. అంటే మనకు బీకామ్ వాళ్ళకి, బీఏ వాళ్ళకి, బీఐహెచ్ఈసి ఉన్న వాళ్ళకి, బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ ఎంపీసీఎస్ ఇలాంటి వాళ్ళకు ఉంటుంది. కానీ ఇది మళ్ళీ బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఏది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్, అది మీకు అది డిఫాల్ట్గా ఓపెన్ అవ్వదు మీరు ప్రిఫరెన్సెస్ ఇస్తున్నప్పుడు, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇకపోతే ఏది ఈ అండ్ జనరల్గా సబ్ రిజిస్టర్, డిటి తర్వాత మున్సిపల్ కమిషనర్, తర్వాత జిఏడి, ఏమి మనకు ఏఎస్ఓ ఫైనాన్స్, ఏఎస్ఓ లెజిస్లేచర్, ఇవి అయ్యాక అప్పుడు ఈ పోస్టులలో ప్రిఫరెన్స్ చూసుకోండి. దీంట్లో కొంతమందికి మళ్ళీ ఇది ఎలిజిబిలిటీ ఉండదు. ఏజ్ క్రైటీరియా ఒకటి, రైట్? అసిస్టెంట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఇది నాన్ గెస్టెడ్ పోస్ట్. ఓకే, దీనికి కొంతమందికి ఇంకా హైట్ ఒకటి, ఏజ్ ఒకటి, ఫిజికల్ పారామీటర్స్లో ఎలిజిబిలిటీ ఉండదు, అది కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, ఈ 3 తర్వాత ఈ ఉన్న వాటిలో ఏది పెడుతున్నారంటే మనకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పెడుతున్నారండి, 4th పొజిషన్. వాడు ఇచ్చిందే సీక్వెన్స్. ఈ మూడు 6 అయ్యాక 7వ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తున్నారు. వర్క్ బర్డెన్ తక్కువ ఉంటుందనో, లేకపోతే ఏమి ఎక్కువ తర్వాత గ్రూప్ 1 లేకపోతే ఇంకేదైనా చదవడానికి స్కోప్ ఉంటుందనో, అది నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఏది లేబర్ ఆఫీసర్. ఓకే, ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. అది కొంతమంది ఏంటి లేబర్ ఆఫీసర్ కన్నా సబ్ ఇన్స్పెక్టర్గా చూపెడుతున్నారు, కాకపోతే చాలా ప్రెషర్ ఉన్న జాబ్ అది. ఓకే, కొంతమంది ఏమి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కన్నా దేనికి లేబర్ ఆఫీసర్కి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. ఓకే, ఆ తర్వాత ఏంటంటే అసిస్టెంట్ రిజిస్టర్ పెడుతున్నారు, ఏపీ కోఆపరేటివ్స్. ఓకే, ఆ తర్వాత మనకి ఏం చేస్తున్నారంటే ఈ 2 ఇంచుమించు ఒకటే. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీరాజ్ అంటే మనకి ఇది మైనర్ అంటే మేజర్ పంచాయతీస్ టు మున్సిపాలిటీ కన్వర్షన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఎగ్జిక్యూటివ్ జాబే, గజిటెడ్ జాబే, దీనికి కూడా దృష్టి పెడుతున్నారు. తర్వాత ఏంటి హ్యాండ్లూమ్స్ పెడుతున్నారు, అండ్ లాస్ట్లో ప్రొహిబిషన్ పెడతారు కొంతమంది. అంటే 8th పొజిషన్ ఇస్తున్నారు. ఓకే, ఇది ఇంకా మీ ఇష్టం, రైట్? ఈ 4 అనేది మీ ఇష్టం. కొంతమందికి ఇది ఎలిజిబిలిటీ లేదు, కాబట్టి ఇది అవుట్ ఆఫ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో చాలామంది దీన్ని 8th పొజిషన్లో పెడతారు. ఓకే,
కొంతమంది ఏంటంటే అసిస్టెంట్ డెవలప్మెంట్ హ్యాండ్లూమ్స్ కానీ లేదా మనకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ ఈవెన్ లేబర్ ఆఫీసర్ కానీ వీటికి ఉన్న ఎగ్జిక్యూటివ్నెస్తో పోల్చినప్పుడు మనకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొవిషన్ అంటే మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఏదో కొంత విలువ ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ మూడిటికన్నా ముందు ఏఎస్ఐ పెట్టే అవకాశం ఉంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొవిషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ అండ్ యువర్ మూడ్. ఓకే, సో ఈ 4 పోస్టుల కన్నా ముందు ఆ 4 పోస్టులు క్లియర్ అయిపోతుంటాయి. ఏంటి సబ్ రిజిస్టర్, డిటి, మున్సిపల్ కమిషనర్ అండ్ ఏంటమ్మా అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్ అని పెట్టే అవకాశం ఉంది. క్లియర్. తర్వాత మనకేంటి ఏఎస్ఓస్ పెడుతున్నాం. ఏఎస్ఓస్లో ఏంటమ్మా ఫస్ట్ జిఏడి, తర్వాత ఫైనాన్స్, తర్వాత లెజిస్లేచర్. ఓకే, నా మైండ్ సెట్కి అయితే నేను ఫస్ట్ వెళ్ళేది ఇదే, ఏది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి. ఎందుకంటే ప్రమోషన్ ఉంది, ఎస్ఓ అయిపోతాం అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇంకొంతమంది ఏంటంటే 10 కదా, మార్నింగ్ 6 to 10 ఏమైనా చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, లేదా మ్యాక్సిమం టైమింగ్స్ ప్రెషర్ లేదు, ఇంచుమించు ప్రెషర్ లేనప్పుడు 5 or 5:30 బయటకు వచ్చేయచ్చు. ఆ తర్వాత కూడా ఏదో గ్రూప్ 1కో దేనికో ప్రిపేర్ అవ్వాలని ఆలోచన వాళ్ళు వీటన్నిటిని పక్కన పెట్టి దీన్ని చూసుకుంటారు. అట్లా కాదు సార్, నాకు జోనే కావాలి. ఓకే, ఇదొక్కటే మల్టీ జోనల్ పోస్ట్, మీకు ఐడియా ఉండొచ్చు. ఈ ఉన్న పోస్టులన్నీ కూడా మల్టీ జోనల్ 1లోనే ఉన్నాయి. అంటే రాయలసీమ, నెల్లూరు వాళ్ళకి అక్కడ లేవు ఈ పోస్టులు. ఈ పోస్టులన్నీ కూడా మనకు శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా మధ్యలోనే ఉన్నాయి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. ఓకే, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఏంటి సార్ కొన్ని ఓపెన్ అంటే ఇప్పుడు పర్హాప్స్ చెప్తాను, అక్కడ కూడా వస్తున్నాను. రైట్, ఏంటిది డిటి ఎక్కువ సరైనదే వచ్చింది మనకి ఇప్పుడు. మీకు మనం ఇంకా జూనియర్ అసిస్టెంట్ వాటి డిస్కషన్స్ కలలేదు. ఎగ్జిక్యూటివ్ పోస్టులతో పాటు ఎస్ఓ వరకు ఉన్నాం. ఎస్ఓ ఫిక్స్, ఇంకా దాంట్లో ఆ జోన్ ఈ జోన్ తేడా లేదు. ఓకే, ఎగ్జిక్యూటివ్ పోస్టులో మనకు ఎక్కువగా జోనల్ కేడర్ ఉన్నాయి. ఒకటి మల్టీ జోనల్ ఉంది, మున్సిపల్ కమిషనర్. ఇప్పుడు ఈ జోన్ ఉంది, సపోజ్ ఒక వ్యక్తి జోన్ 1 లోకల్, రైట్? జోన్ 1 లోకల్ ఓపెన్ క్యాండిడేట్లో ఈ 3 పోస్టులు ఉన్నాయనుకోండి. ఆయన జోన్ 1 ఓపెన్ క్యాండిడేట్స్ మొదటి 3 కూడా జోన్ 1 ప్రిఫరెన్స్ పెట్టి డిటిఏ ప్రిఫరెన్స్ పెడితే ఇంకా మిగతా వాళ్ళకి ఛాన్సే లేదు. అంటే దెర్ ఇస్ వెరీ లెస్ ప్రాబిలిటీ టు సెలెక్ట్ నాన్ లోకల్, అంటే ఓపెన్ జోన్ ఫర్ అదర్ జోన్, ఓపెన్ పోస్ట్ ఫర్ అదర్ జోన్. చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. అర్థమైందా? ఎక్కడ ప్రాబిలిటీ ఉంటుందో కూడా చెప్తాను. ఇప్పుడు 1000 మంది సెలెక్ట్ అయ్యారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇవి 114 పోస్టులు ఉన్నాయి. మొదటి 114 మంది చూసుకున్నాం అనుకుందాం, రిజర్వేషన్ అన్నీ మిళితం చేసుకున్నాం, లేదా 150 మంది చూసుకున్నాం. దీంట్లో ఒక 75 మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ డిటి పెడితే అప్పుడు మనకు ఏమైనా కొంతమేర ఓపెన్లో ఛాన్సెస్ ఉంటాయి వేరే జోన్కి. ఓకేనా? కానీ ఒక 100 మందో 110 మందో డిటి పెడితే ఇంకా ఛాన్సెస్ అనేవి చాలా లెస్ ఉంటాయి. అర్థమైందా? సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మనకు చూసేది ఏంటంటే పోస్ట్. ఓకే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ డిటి పెట్టావనుకో, ఓకే, నువ్వు శ్రీకాకుళం జిల్లా అనుకో. ఓకే, వద్దులేండి ప్రతిసారి శ్రీకాకుళం అంటే, మొన్న కూడా కామెంట్ పెట్టాడు, ఈయన శ్రీకాకుళం కోసం క్లాసుల్లో ఎక్కువగా చెప్తుంటాడంటే, అరే పుట్టిన జిల్లా కోసం చెప్పుకోకపోతే ఏముంది, అది అభిమానం ఆటోమేటిక్గా వస్తుంది. పుట్టిన జిల్లా, పుట్టిన రాష్ట్రము, పెంచిన ప్రాంతం హైదరాబాదు, ఈ గొప్పతనాలు చెప్పకపోతే క్లాస్లో ఇంకా ఏముంటుందండి? ఇంకా ఆ స్వేచ్ఛ కూడా ఫ్యాకల్టీకి ఉండదా? ఆడెవడో ఒకడు కామెంట్ పెట్టాడంట. అది ఎంత బాధాకరమైన విషయమమ్మా. సొంత జిల్లా, ఇప్పుడు శ్రీకాకుళం అంటే కొన్ని ప్రాంతాల్లో చిన్న చూపుగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఒక పొజిషన్ నుండి మనలాంటోలే మన జిల్లా యొక్క గొప్పతనం చెప్పుకోకపోతే ఎట్లా ఉంటుంది? అది ఎంత వరస్ట్గా ఉంటుంది. దానికి ఎవడో బేవర్స్ గాడు కామెంట్ పెట్టాడు. ఓకే, ఈయన శ్రీకాకుళం కోసం ఎక్కువ గొప్పలు చెప్తాడు. చెప్పడం ఏముంది, అది తప్ప? అది ఏమైనా కథలు చెప్తున్నామా క్లాస్లో? ఏదో ఆ రాజు రాణుల కథలు చెప్పి ఉర్రెత్తులు చూపించి చూస్తే బుక్లో 1 మార్క్ రాదు దేంట్లో. అలాంటి చెప్పట్లే కదా. ఎంత అది ఎప్పుడో వచ్చినప్పుడు చెప్తున్నాం కాంటెక్స్ట్ వల్ల. సరే శ్రీకాకుళం కాదు, విజయనగరం అనుకుందాం. ఓకే, నువ్వు విజయనగరం క్యాండిడేట్వి, అర్థమైందా? నువ్వు విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తివి. ఓకే, నీకు 5th ర్యాంక్ వచ్చింది. ఓకే, ఏ ర్యాంక్ వచ్చింది? 5th ర్యాంక్ స్టేట్లో.
బట్ నీ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ డీటీ పెట్టావు, రైట్? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం పెట్టావమ్మా? డీటీ. సెకండ్ ప్రిఫరెన్స్ సబ్ రిజిస్టర్ పెట్టావు. ఓకే, నీకు 5th ర్యాంక్ వచ్చింది. డీటీలో ఇక్కడ ఓపెన్లో ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. స్టేట్లో మొదటి 4 ర్యాంకులు మీ జోన్ వాళ్ళే కొట్టి వాళ్ళు కూడా డీటీ పెట్టుంటే అప్పుడు నీకు ఇక్కడ రావచ్చు, నువ్వు సెకండ్ ప్రిఫరెన్స్ ఇది పెడితే. అర్థమైందా? అర్థమవుతుందా? ఓకే, నీకు ఒకవేళ ఇక్కడ ఇది వచ్చేస్తుంది 5th ర్యాంక్ కాబట్టి వచ్చేస్తుంది అంటే నువ్వు ఇచ్చిన వాటిలో ఫస్ట్ నీకు డీటీ అని పెట్టింది, ఇది నీకు ప్రిఫరెన్స్ వస్తుంది, రైట్? డీటీ తర్వాత నువ్వు ఇచ్చిన ప్రిఫరెన్సెస్ ఏంటి? జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. డీటీ తర్వాత సబ్ రిజిస్టర్. నీ ర్యాంకుకి డీటీ క్లోజ్ అయిపోయింది అనుకుందాం, సబ్ రిజిస్టర్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అప్పుడు సబ్ రిజిస్టర్ నీ జోన్లో వేకెన్సీస్లో నీకు వచ్చిందంటే ఓకే, లేదంటే నీ ర్యాంకుకి ఒకవేళ వేరే జోన్లో ఓపెన్ వేకెన్సీ ఉంటే అప్పుడు నీకు ఆ జోన్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంచుమించు స్టేట్ అంతా కూడా ఈ 1,00,000 మంది రాస్తున్నారు, 900 పోస్టులు కాబట్టి ఇంచుమించు ఓపెన్ జోన్ వేరే ప్రాంతాల్లో వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకోటి కూడా భయపడొద్దు. మీకు సరే మీరు విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళు, మీకు చిత్తూరు జిల్లా పోస్టింగ్ వచ్చింది ఏదో కేటగిరీలో, మీరు బీసీసీ కేటగిరీ లేకపోతే బీసీఈ కేటగిరీ, అక్కడ ఓపెన్లో మీకు పోస్ట్ వచ్చింది అనుకుందాం. మీకు లేదు ఇక్కడ లేదనుకుంటే అక్కడ ఓపెన్లో వచ్చింది అనుకుంటే, అర్థమైందా? అప్పుడు ఏంటి పరిస్థితి సార్? జీవితాంతం అక్కడ ఉండాలా? ఛాన్సెస్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్లో జనరల్గా జోనల్ ట్రాన్స్ఫర్స్ అవుతాయి ఇవి, ఓకేనా? అన్ని ట్రాన్స్ఫర్స్లో కాకుండా కొన్ని ట్రాన్స్ఫర్స్లో ఏంటంటే మనకు మ్యూచువల్ ఇస్తుంటాడు, అంటే జోన్ టు జోన్ మ్యూచువల్, ఇదొక అవకాశం ఉంది. లేదా స్పౌస్ కోటాలు లాంటివి ఉంటాయి, ఓకే, అలాంటి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ నువ్వు డిస్ట్రిక్ట్ క్యాడర్, లోకల్ క్యాడర్, స్టేట్ క్యాడర్ ఎవరినో ఒకరిని చేసుకున్నావు. ఓకే, నీవు అమ్మాయి, నీకు అక్కడ పోస్ట్ వచ్చింది, ఇక్కడ ఒక అబ్బాయిని చేసుకున్నావు, ఇమీడియట్గా రిక్వెస్ట్ మీద రావచ్చు. ఇంకొంచెం ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో కూడా వచ్చేస్తున్నారు కొంతమంది. స్టేట్ రీఆర్గనైజేషన్ అయిపోయాక, అది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ఎప్పుడో ఇది అయిపోయాక, అసలు ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు, జోనల్ క్యాడర్ పోస్టులు కూడా కొన్ని లేవు, డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు లేవు అసలు. అలాంటిది ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ 2024లో కూడా ఇక్కడ నుంచి అక్కడికి వచ్చారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి. సో ఇది, సో నువ్వు అక్కడే నీ జీవితం ఎండ్ అయిపోతుంది అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నీ జోన్కి నువ్వు ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఏమీ క్లోజ్ అవ్వలేదు, హార్డ్లీ ఉన్నాయి. ఒకటి మ్యూచువల్ ప్రతి ట్రాన్స్ఫర్స్ ముందు మ్యూచువల్కి స్కోప్ ఉంటుంది. రెండవది ఏంటి? స్పౌస్. మూడవది ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా స్కోప్ ఉంది రావడానికి. కాబట్టి అట్లా కూడా భయపడకండి. లేదు పర్మనెంట్గా ఆ క్యాపిటల్ సిటీలో ఉంటానంటే ఇంకా ఏది మనకు ఎస్ఓ పోస్టులే చాలా బెటర్, ఎస్ఓ పోస్టులే. అర్థమవుతుందా? కాబట్టి వాడిచ్చేది ఫస్ట్ ఏంటి? పోస్ట్, నీ జోన్, తర్వాత నువ్వు ఆప్ట్ చేసుకున్న జోన్స్. ఇంచుమించు ఆప్ట్ చేసుకున్న జోన్స్లో కూడా సేమ్ కాంపిటీషన్ ఉంటుంది. రేర్ కాంబినేషన్లో బీసీఏ ఉమెన్ ఏదో 4లోనో 3లోనో రేర్గా ఉన్నారు. అక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉంది. రేర్ అంటే చాలా రేర్ కండిషన్స్లో నువ్వు అక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నా స్టూడెంట్ లాస్ట్ టైం శ్రీకాకుళం బీసీఏ ఉమెన్, ఓకే, ఆమె పోస్ట్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ అప్పటికి ఏసీటీఓ ఉంటే ఏసీటీఓ పెట్టింది. ఆమె ర్యాంక్కి జోన్ 1లో రాలే, ఆమె ర్యాంక్కి జోన్ 2లో రాలే, ఆమె ర్యాంక్కి జోన్ 3లో రాలే. ఓకే, ఆమె ర్యాంక్కి ఎక్కడికి వచ్చింది? జోన్ 4లో వచ్చింది. అంటే జోన్ 4లో బీసీఏ ఉమెన్ మనకు ఓపెన్ జోన్లో ఒక పోస్ట్ ఉంది, బీసీఏ ఉమెన్ లోకల్లో ఒక పోస్ట్ ఉంది. ఈ ఓపెన్ జోన్లో బీసీఏ ఉమెన్ అంటే ఓపెన్లో వాళ్ళైనా రావచ్చు, ఆ క్యాండిడేట్సే రావచ్చు. అక్కడ అంటే కర్నూలు వాళ్ళు రావచ్చు, అక్కడ కడప వాళ్ళు కూడా రావచ్చు. కానీ ఈమె ర్యాంకుకి అక్కడ లేరు కాబట్టి ఈమెకి ఇచ్చారు ఆ పోస్టు. బీసీఏ ఉమెన్ లోకల్ మళ్ళీ సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది వేరొకరు. ఇప్పుడు తర్వాత ట్రాన్స్ఫర్స్లో 3 years జరిగిన ట్రాన్స్ఫర్స్లో అప్పటికి పెళ్లి కాలేదు, స్పౌస్ కోటాలో వచ్చేసింది. ఎక్కడికి? జోన్ 1కి వచ్చేసింది. ఓకే, ఇట్లా రేర్గా జరుగుతుంటాయి. ఈ రేర్గా జరిగినవి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, సొంత జోన్కి వచ్చే అవకాశం ఉంది. ఏపీఎస్సి అంటే మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ లిస్ట్లో ముందు ప్రిఫరెన్స్ పోస్ట్, డీటీలో మీ ప్రిఫరెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత హార్డ్లీ అవుట్ ఆఫ్ జోన్ పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటి? జోన్ తర్వాత ఏంటి? సెకండ్ పోస్ట్ ప్రిఫరెన్స్. ఈ ప్రిఫరెన్స్లో మీ జోన్లో మీరు సెలెక్ట్ అయితే ఓకే, లేదు అంటే అవుట్ ఆఫ్ జోన్ చూస్తారు. అంటే అక్కడ ఓపెన్లో మీ రిజర్వేషన్, మీ కన్సర్న్డ్ కేటగిరీలో వేకెన్సీ ఉందా,
అక్కడ లోకల్ క్యాండిడేట్కి కన్నా మీకు ర్యాంక్ వచ్చిందా, అక్కడ క్లోజ్ అయింది, ముందు పోస్ట్తో క్లోజ్ అయిన దాంతో ర్యాంక్ వచ్చిందా, లేదు, క్లోజ్. తర్వాత ఏంటి, మీరు నెక్స్ట్ ఏ పోస్ట్, మున్సిపల్ కమిషనర్, ఆ ప్రిఫరెన్సెస్, ఆ మున్సిపల్ కమిషనర్ మీ జోన్ తర్వాత ఏంటి, వేరే జోన్కి వెళ్తారు. అర్థమైందా? ఇట్లా చూసుకుంటారు. కాబట్టి మీకు వన్స్ అంటే మీ మార్కులకు, మీరు సెలెక్ట్ అయిన ర్యాంకుకి, మీ పోస్ట్కి ఎక్కడికి డోకా ఉండదు. అర్థమైందా? అంటే ఓవరాల్గా మీకు ఒక 400 ర్యాంక్ వచ్చింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఓపెన్లో మీది సపోజ్ మీది ఎస్సీ ఉమెన్ అనుకుందాం. ఓకే, ఎస్సీ ఉమెన్ సెలెక్ట్ అయ్యావు, నీకు ఒక 1200 ర్యాంక్ వచ్చింది. ఓసీ పోస్టులు 200 ఉన్నాయి అనుకుందాం. ఓసీ ఉమెన్ 100 ఉన్నాయి అనుకుందాం, 300. ఓకే, ఎస్సీ జనరల్లో ఇంకో 100 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఎస్సీ ఉమెన్లో 40 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. అర్థమైందా? ఈ 300, ఈ 400, ఈ 440, ఈ 300 క్లోజ్ అవ్వాలి. ఓకే, క్లోజ్ అయ్యాక మళ్ళీ ఎస్సీ జనరల్ 100 క్లోజ్ అవ్వాలి. ఆ తర్వాత ఏంటి, ఎస్సీ ఉమెన్లో చివరి 40వ ర్యాంక్లో నీ 1200 ఉన్నా నీకు పోస్ట్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇది ఎట్లా తెలుస్తుంది, అవి ర్యాంక్స్ రిలీజ్ చేశాక తెలుస్తుంది. టాప్ 1000లో 400 మంది ఎస్సీ ఉమెన్ ఉండరు కదా, టాప్ 2000లో కూడా 400 మంది ఎస్సీ ఉమెన్ ఉండరు కదా, టాప్ 3000లో కూడా ఏంటి ఎస్సీ జనరల్ 100 ఉంటారని చెప్పలేం కదా, ఎస్సీ ఉమెన్ 40 ఉంటారని చెప్పలేం కదా. ఇట్ డిపెండ్స్. అర్థమవుతుందా? కాబట్టి సార్ నా ర్యాంక్ ఏమైపోతుంది, ఏం భయం లేదు. సెలక్షన్ లిస్ట్ పెట్టేటప్పుడు, అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచేటప్పుడు, ఆ ర్యాంక్స్ లిస్ట్ ఇస్తున్నప్పుడు మీ క్రమసంఖ్య బట్టి తెలిసిపోతుంది. అది మీకు తెలిసిపోయిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్సెస్ మీరు పెట్టుకోవడం ద్వారా మీ ర్యాంకుకి, మీ పోస్ట్కి ఏమీ అవ్వదు. వన్స్ పోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది, కన్ఫర్మ్ అయిన తర్వాత నీకు ఈ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఏ క్యాలిక్యులేషన్స్ వస్తాయి? జోను, పోస్ట్, ఈ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. మొదట ఏమిస్తారు, మీరు ఇస్తున్న ప్రిఫరెన్స్లో దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది? పోస్ట్. ర్యాంక్ 1 ఫస్ట్ పోస్ట్ ఏంటి, మీరు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ చేశారు? పోస్ట్. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్లో మీ జోన్ ఫిల్ అయ్యాక ఏమైనా నాన్ లోకల్ అంటే వేరే జోన్లో ఓపెన్లో స్కోప్ ఉందా చూస్తారు. లేదు, అప్పుడు మీరు ఇచ్చే సెకండ్ ప్రిఫరెన్స్ పోస్ట్కి వెళ్తారు. ఆ పోస్ట్లో ఏమైనా ఓపెన్లో మిగిలి ఉన్నాయా, నాన్ జోన్లో, వేరే జోన్లో, లేదు, అప్పుడు థర్డ్ పోస్ట్కి వెళ్తుంది. అంతే తప్పించి పోస్టు ఎక్కడికి వెళ్ళదు, మీ పోస్టు మీ ర్యాంక్ ఎక్కడికి పోదు. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ప్రిఫరెన్సెస్లో ఈ విధంగా చూస్తారు. ఓకే, సరే, ఎగ్జిక్యూటివ్ అయిపోయాయండి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు పెట్టేశారు మీరు. రైట్, ఎగ్జిక్యూటివ్ అయిపోయింది. ఎస్ఓ కూడా తేల్చేశారు. ఇది చెప్తున్నాను నేను, ఇది డిపెండ్స్ అండి. కొంతమందికి ఇప్పుడున్న ఏంటి సొసైటీ నేపథ్యంలో సార్ ఇది ఏమి సబ్ రిజిస్టరే మాకు ఇష్టం సార్ అని అంటున్నారు కొంతమంది. ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని టాక్స్ కూడా నడిచాయి. అదేదో వైజాగ్లో ఏదో ప్రాంతం చెప్పారు. ఓకే, ఆ ప్రాంతం సబ్ రిజిస్టర్ అంట, ఆడు రోజుకే వేలలు కాదు, రోజుకే ఇంచుమించు 1,00,000 వరకు వెళ్ళిపోయాడు అనుకొని అంటున్నారు. ఏంటి ఆదాయ ఆర్జనలో. సరే, అది మనం అవి డిస్కస్ చేయడానికి కూడా అది అలా ఉంటుంది నాకు కూడా. సరే, అలాంటి ఆలోచన ఉంటే వాళ్ళు ఏమి సబ్ రిజిస్టర్ పెట్టుకుంటారు. లేదు సార్ కొంచెం ప్రమోషన్ ఛానల్స్ త్వరగా కావాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తారు. లేదు సార్ పబ్లిక్ ఇంటరాక్షన్ ఉండాలి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి వెళ్తారు. లేదు సార్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఏఎస్ఓకి వెళ్ళిపోతాడు. అది మీ మైండ్ సెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఎక్కువ మంది చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పడం ఏంటంటే సబ్ రిజిస్టర్ చెప్తున్నారు, తర్వాత డీటీ అంటున్నారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ అంటున్నారు. ఇంకొంతమంది డీటీఏ ముందు పెట్టుకుంటున్నారు, ఇంకొంతమంది మున్సిపల్ కమిషనర్కి వస్తున్నారు. ఓకే, దీని తర్వాత ఏం చేస్తున్నారంటే ఏఎస్ఓస్ పెట్టుకుంటున్నారు. ఏఎస్ఓస్లో కూడా వాళ్ళు ఏం ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే, ఒకటి జిఏడి తర్వాత ఏంటి ఫైనాన్స్ తర్వాత ఏంటి లెజిస్లేచర్. చాలామందికి లా డిపార్ట్మెంట్లో ఎలిజిబిలిటీ లేదు, దానికి బ్యాచులర్ ఆఫ్ లా ఉండాలి, ఎల్ఎల్బి ఉండాలి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ దేనికి వస్తున్నారండి, మనకు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వస్తున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఎక్కువ మంది మళ్ళీ ఏంటి మనకు ఈ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టడానికి ఇష్టపడుతున్నారు, ప్రొబేషన్ ఇస్తే. చాలామందికి ఎలిజిబిలిటీ కూడా లేదు అది. ఓకే, ఇంకొంతమంది ఉన్న వాటిల్లో ఎగ్జిక్యూటివ్లో ఇదే నాన్ గెస్టెడ్, మిగతావన్నీ ఇంచుమించు గెస్టెడ్. ఓకే, లేబర్ ఆఫీసర్ డౌట్ఫుల్గా ఉంది, మిగతావన్నీ ఇంచుమించు గెస్టెడ్ పోస్ట్లోనే ఉన్నాయి. ఓకే, మిగతావన్నీ చూస్తున్నప్పుడు ఏంటి, ఈ సబ్ రిజిస్టర్తో ఈక్వలెన్స్ ఒక 1000 ఇది ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి అసిస్టెంట్ రిజిస్టర్ కొంతమంది పెడుతున్నారు.
ఓకే, తర్వాత ఏంటి లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. తర్వాత ఏంటి మనకు హ్యాండ్లూమ్స్ అయితే ఇంకా వాడు గ్రూప్ 1 ఈజీ కొట్టేస్తాడంట. అంటే నాకు ఆ అబ్బాయి పేరు చెప్పకూడదు బయటకు, కానీ ఎప్పుడో 2016లో నాకు ఒక ఇన్స్టిట్యూట్లో వైజాగ్లో స్టూడెంట్, నేను పాపం వాడికి డీటీఏ వస్తుంది అనుకున్నా, తెలివైనోడే. ఓకే, వాడు హ్యాండ్లూమ్కి వెళ్ళాడు, నేనేం బాధపడలే. వాడు 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 కూడా బాధపడలే, వాడికి టైం ఎక్కువగా దొరికింది. వాడు తర్వాత గ్రూప్ 1 మొన్న 18 లిస్టులో సెలెక్ట్ అయ్యాడు. అంటే దీనికి టైం ఎక్కువగా దొరుకుతుందని, అదేంటి అట్లీస్ట్ తృప్తి. అంటే డీటీకి మేము వెళ్ళలేకపోయాం, సబ్ రిజిస్టర్కి వెళ్ళలేకపోయాం, ఓకే, లేదా మున్సిపల్ కమిషన్కి వెళ్ళలేకపోయాం. కొంతమందికి ఇది కూడా రాదు, ఇది వచ్చేస్తుంటుంది. ఇది కూడా కొంతమంది పెట్టరు, ఇది అంటే ఇది ఎక్కువగా ఆప్ట్ చేస్తారు కదా. అప్పుడు దీని తర్వాత దీనికి ప్రిఫరెన్స్కి వెళ్ళిపోతుంది కొంతమందికి, అందరికీ కాదు, కొన్ని సందర్భాల్లో. వాడికి అదే అడ్వాంటేజ్ అయింది. ఏం అడ్వాంటేజ్ అయింది? టైం అడ్వాంటేజ్ అయింది. ఓకే, సో అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్స్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఓకే, తర్వాత ఏమి హ్యాండ్లూమ్స్, తర్వాత ఏంటి పంచాయతీరాజ్ రూరల్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇచ్చారు. 2 పోస్టులు ఉన్నాయి. అది చాలామందికి ఎలిజిబిలిటీ కూడా ఉండదు. అది అంటే ఇప్పుడు ఆ 2 పోస్టులు ఏ రిజర్వేషన్లు ఉందో కూడా తెలియదు మనకి, చూడాలి తర్వాత. ఓపెన్ కేటగిరీ తెలియదు, మరి ఏ కేటగిరీ తెలియదు, ఏ జోన్లో ఉందో కూడా తెలియదు, చాలా తతంగాలు ఉన్నాయి. సో లోయెస్ట్ ప్రయారిటీ అన్న పోస్టులే తక్కువ అక్కడ. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారండి, ఫైనల్గా మనకు ఇది పెడుతున్నారు, ప్రొబేషన్ ఎక్సైజ్. కొంతమంది ఏంటంటే ఉత్సాహంగా ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు, ఓకే, దీంట్లో కూడా ప్రమోషన్ ఛాన్స్ ఉంటున్నాయి కదా. ఈ 3 తర్వాత డైరెక్ట్ ఇది పెట్టేస్తారు, ఇది ప్రొబేషన్ ఎక్సైజ్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అండి. ఇక ఈ విషయానికి వచ్చేటప్పటికి ఏది ఎస్ఓస్ అయిపోయాక ఈ 3కి కొంత బేసిక్ ఎక్కువగా ఉంది జూనియర్ అసిస్టెంట్తో పోలుస్తున్నప్పుడు. ఏ 3టికి? సీనియర్ ఆడిటర్, ఓకే, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్ సబార్డినేట్ సర్వీసెస్, అండ్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1 కేటగిరీ, హెచ్ఓడి ఇన్ ఏపీ ట్రెజరర్ ఆఫీసర్. ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్. అంటే మీరు మీ జిల్లాలోనే చేస్తారు. ఇది జిల్లాలో 80% రిజర్వేషన్స్ ఉంటాయి కదా, 20% మనకు ఓపెన్ ఉంటుంది. ఇది నాన్ లోకల్ అనకూడదు, అది ఓపెన్ కేటగిరీ. అంటే నువ్వైనా సెలెక్ట్ అవ్వచ్చు, బయట జిల్లా వాడైనా సెలెక్ట్ అవ్వచ్చు. ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ ఇది. ఓకే, ఇది కొత్తగా ఇచ్చినట్టున్నాడు ఈ వేకెన్సీస్. ఇది కూడా చూడండి, 1 ఇచ్చాడు వేకెన్సీ. అర్థమవుతుందా? ఈ 3 తర్జన భర్జన పడతారు. అయితే నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఏఎస్ఓస్ అయిపోయాక, ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయిపోయాక వాడు చెప్పింది ఏంటంటే, వీటన్నిటి మీద దీనికి వచ్చేయమన్నాడు. దేనికి? జూనియర్ అసిస్టెంట్ ల్యాండ్ ఏదో ఉందంటే CCLA, ఇది అగ్రికల్చర్ కదా. ఏమి 50 అయిపోయా? రైట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, CCLAకి వెళ్ళిపోమని చెప్పాడు. అంటే ఈవెన్ ఒక బేసిక్లో తేడా ఉంది, ఒక 9,000 నుంచి 10,000 మధ్యలో తేడా ఉంది. దేనికి? సీనియర్ అసిస్టెంట్. ఇది అయిపోయిందండి. ఇది అయిపోయాక ఏఎస్ఓస్ అయిపోయాక మనకు ఇవి కొంచెం ఈ 4 పోస్టులు కొత్తగా చేర్చిన పోస్టుతో పాటు ఈ 4 పోస్టులకు మనకు 34,000 35,000 బేసిక్ ఉంది. ఓకే, దీనికి 40,000 వరకు బేసిక్ ఉన్నట్టుంది. వీటికి 42,000 43,000 ఉంది. ఈ పోస్టులతో కంపేర్ చేస్తున్నప్పుడు వాడు ఏం చేయమన్నాడంటే, వాడి సలహా అది, మళ్ళీ మీది ఇది వ్యక్తిగతమైన అభిప్రాయాలు మీవన్నీ. వాడి సలహాలో వాడేం చెప్పాడంటే, నాకు ఇది బెస్ట్ అన్నాడు. ఏది? జూనియర్ అసిస్టెంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇమ్మన్నాడు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి చూడమని చెప్పాడు. ఓకే, పోస్టులు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి చూడండి. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే, లేదు అంటే ఏం చెప్పాడు, వీటిలో కూడా అంట దేంట్లో ఈ ట్రెజరీ సర్వీసెస్, ట్రెజరీకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పాడు. అర్థమైందా? ఆడిట్స్ కన్నా పేమెంట్ అకౌంట్స్ కొంచెం బెటరు,
కొంచెం ప్రమోషన్స్ డిలే ఉన్నాయి దీంట్లో. ట్రెజరీ డిపార్ట్మెంట్లో కొంచెం ప్రమోషన్స్ త్వరగా వస్తున్నాయి అని చెప్పాడు. ఈ మూడిట్లో కనుక అయితే ఓకే. అది కూడా రాసుకున్నానండి నేను. మనకు ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్ సర్వీసెస్ ప్రమోషన్స్ స్లోగా ఉన్నాయి అని చెప్పాడు. సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్ ఇన్ ఏంటి మనకు ట్రెజరీ అండ్ అకౌంట్ సర్వీసెస్లో కొంచెం ప్రమోషన్ ఛానల్ బాగా ఉంది అని చెప్పాడు. కాకపోతే మనకి ఈ 2 పోస్టులు కూడా ఈ పోస్ట్ డిస్ట్రిక్ట్ సర్వీసెస్లో ఉంది. ఈ 12 పోస్టులు, ఇంతకుముందు 10 ఉండేవి, మళ్ళీ మనకు 2 పెంచాడు. ఇవి జిల్లా కేడర్, అంటే మీ జిల్లాలోనే ఆ పోస్ట్ ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటారు, సెలెక్ట్ అవుతారు. నాన్ లోకల్లో అంటే 20%లో మ్యాక్సిమం ఉండకపోవచ్చు కూడా. అర్థమైంది. జిల్లా కేటగిరీ పోస్ట్ కాబట్టి జిల్లా లెవెల్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది అర్థమైందా? గుర్తుంచుకోండి. రేపు పొద్దున మంచి ర్యాంక్ ఉండి మీరు డీటీ కొట్టుకొని ఒకవేళ డైరెక్ట్ అపాయింట్మెంట్ మీ జిల్లాలో కూడా మీరు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఇఫ్ యువర్ ర్యాంక్ ఇట్స్ బెటర్ దెన్ వైల్ కంపేరింగ్ విత్ అదర్ పర్సన్స్, మంచి ర్యాంక్ ఉంటే గనక ఓకేనా. ఈ మూడిట్లో అంటే ఈ 4 ఈ 2 ఇంచుమించు ఒకటే కేడర్. సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 2 ఏంటది ట్రెజరీ అండ్ అకౌంట్స్. ఇది స్లో ఉందంట. ఏది పే అండ్ అకౌంట్స్లో కనుక ప్రమోషన్స్ అంత ఫాస్ట్గా లేవురా అని చెప్పాడు. దేంట్లో ప్రమోషన్స్ త్వరగా ఉన్నాయి? ట్రెజరీస్లో ఉన్నాయి. కానీ ట్రెజరీస్లో ఒకటే పోస్ట్ మనకి హెచ్ఓడిలో ఉంది. మిగతా పోస్టులన్నీ కూడా ఎక్కడున్నాయి? మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నాయి. అంటే మీ జిల్లాలో మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు అని అర్థం. మిగతావన్నీ ఇంచుమించు మిగతా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ సీనియర్ అకౌంటెంట్, ఏది మనకు జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ ఏపీ ట్రెజరీస్ అని ఉంది కదండి. ఇక్కడ నుంచి ఎండ్ వరకు 59వ పోస్ట్ వరకు ఉన్న జూనియర్ అసిస్టెంట్స్లో అన్ని పోస్టులు కూడా హెచ్ఓడి. అంటే మీరు అమరావతి అంటే విజయవాడ, గుంటూరు ఈ అమరావతి జోన్లో చేయాల్సిందే, అక్కడే ఉండాల్సిందే. వాటిలో ప్రమోషన్ ఛానల్స్ ఉంటాయి. ఓకే. ఇది మన జిల్లాలో మనం చేసుకుంటాం, మన జోన్లో మనం చేసుకుంటాం అంటే కుదరని జాబ్స్. ఓకేనా. ఈ జాబ్స్లో కూడా వాడు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఈ రెవెన్యూ సర్వీసెస్ ఉన్నది చూసుకోండి అన్నాడు. అంటే ఏంటని చెప్పాడు మనకు, నాకేం చెప్పాడు, సీసీఎల్ఏ కొంచెం బెటర్ అని చెప్పాడు. ఓకే. సీసీఎల్ఏ తర్వాత రెండో పొజిషన్ దేనికి ఇమ్మన్నాడంటే సెకండ్ పొజిషన్ మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇమ్మన్నాడు. ఆ తర్వాతే ఉంది ఆ పోస్ట్ కూడా. సీసీఎల్ఏ తర్వాత చూడండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఇమ్మని చెప్పాడు. ఓకే. వాడు చెప్పింది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్స్ వీటికి కొంచెం ప్రమోషన్స్ త్వరగా ఉన్నాయి. ఓకే. దాని తర్వాత ఏంటి వాడు చెప్పిన వాటిలో మళ్ళీ ఏమేమి ఉన్నాయంటే హెల్త్కి సంబంధించినవి కూడా ప్రిఫరెన్స్ బాగానే ఉన్నాయని చెప్పాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదండి, మీరు ఇంకా జీవితాంతం దాంట్లో ఉండిపోవచ్చు అంటే. ఏపీపీఎస్సీలో కూడా పోస్టులు ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి? పేజ్ అటు ఇటు వచ్చేసింది ఇది. ఇవ్వండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టులు 32 ఉన్నాయి. ఓకే. రైట్, ఇప్పుడు సెట్ అవుతుంది. ఓకే. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పోస్టులు ఉన్నాయండి, ఒక 32 ఉన్నాయి. సో మీరు ఇంకా ఏపీపీఎస్సీ బిల్డింగ్ దాటి బయటకు రావాల్సిన అవసరమే ఉండదు దాంట్లో జాయిన్ అయితే. పర్మనెంట్గా అక్కడే ఉండొచ్చు అన్న సలహా కూడా ఇచ్చాడు వాడు. సో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టమని చెప్పాడు. సెకండ్ నేను జూనియర్ అసిస్టెంట్స్లో ఇంకా వాడు ప్రయారిటీ చెప్పింది ఏంటంటే ఒకటి పోలీస్ డీజీపీ ఒకటి ఇచ్చాడు. జూనియర్ అసిస్టెంట్ సీరియల్ నెంబర్ 30 ఎంత ఉంది అది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఇది కూడా పర్వాలేదు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ జాబు అన్నట్టు చెప్పాడు. ఓకే. అది ఒకటి. అడ్వకేట్ జనరల్ది. ఓకే. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సెకండరీ హెల్త్, ఓకే, మెడికల్ సర్వీసెస్, పబ్లిక్ హెల్త్ ఇంకొకటి ఉంది జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అనేది, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్లో జూనియర్ అసిస్టెంట్ ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది. ఓకే. జూనియర్ అసిస్టెంట్ ఇన్ మనకు R&B కూడా ఓకే అని చెప్పాడు. అండ్ ఆడిట్, గ్రౌండ్ వాటర్ అండ్ ఆడిట్ అది కూడా ఓకే అని చెప్పాడు. వీటికి వీలుంటే ప్రిఫరెన్సెస్ ఇవ్వండి అని చెప్పాడు. జూనియర్ అసిస్టెంట్ ఏదైనా సరే మనం ఖచ్చితంగా హెచ్ఓడిలోనే ఉన్నాయి కాబట్టి పోస్టులన్నీ. మీరు స్టేట్ వైడ్ పోస్టు, ఇక్కడ ఈ జోన్ ఆ జోన్ కూడా ఏం లేదు, ఒకేసారి ఆ పోస్టులను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 32 పోస్టులు ఏవో ఉన్నాయి మనకి. ఏది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనుకుందాం. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న పోస్టులలో మీ రిజర్వేషన్ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఓకే. ఆ కన్సర్న్డ్ పోస్టుల్లో మీకు వచ్చిందనుకోండి, మీరు ఇంకా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు సీసీఎల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ డీటీ అయ్యే అవకాశం ఉందంట. ఓకే.
సీసీఎల్ఏ ఉన్నవాళ్ళు మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కొట్టే అవకాశం ఉంది. ఒకరిద్దరు దీంట్లో సీసీఎల్ఏ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఉండి డెప్యూటీ కలెక్టర్గా కూడా రిటైర్ అయిన అవకాశం ఛాన్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అలా అని మిగతా విభాగాలు కూడా ఏం కాదు. కొంతమంది ఏమి అగ్రికల్చర్ ఏదో ఉంది, యానిమల్ హస్బెండరీలో కాంపిటీషన్ తక్కువగా ఉంది. కొంతమంది వెళ్ళిపోతున్నారు వేరే జాబ్స్ వచ్చి దీంట్లో జాయిన్ అయ్యాక. సో ఇమీడియట్గా వేకెన్సీస్ ఉంటే ప్రమోషన్స్ కూడా వచ్చేస్తున్నాయంట. ఓకే, ఉన్న జూనియర్ అసిస్టెంట్స్లో వాడు చెప్పింది ఏంటంటే కొన్ని ఏవైతే మనకు ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఎలాంటి డిపార్ట్మెంట్స్, ఒకటి రెవెన్యూ అంటే ఇట్ మీన్స్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ఓకే, పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, ఓకే, ఇలాంటి వాటికి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం బెటర్ అని చెప్పాడు. ఇంచుమించు ఏదైతే వర్క్ బర్డెన్ నుండి ఏదైతే కొంచెం మనకు ఊపున్న పోస్టులు ఉంటాయో అవి వాటి సంఖ్యనే ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే, మిగతావన్నీ ఏంటి తక్కువగానే ఉంటున్నాయి చూడండి. స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పర్వాలేదు, ఓకే, హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ పర్వాలేదు, ప్రమోషన్ జర్నల్ త్వరగా ఉందని అంటున్నారు. సో అలాంటివి వాటి యొక్క సంఖ్య కూడా ఎక్కువగా ఉంది, వాటిని కూడా గమనించుకోండి. ఓకేనా, ఇది వ్యక్తిగతమైన అంశం అండి. పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది మీ యొక్క వ్యక్తిగతమైన అంశంగా చూడాలి. ఫస్ట్ కొందరు మైండ్ సెట్ కేవలం అంటే ఇప్పుడున్న వర్తమాన పరిస్థితుల్లో కొంతమందికి ఏంటంటే డబ్బే అనే ఇది ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఏంటి సబ్ రిజిస్టర్ ఆప్ చేస్తారు. కొంతమంది మోర్ సర్వీస్ ఓరియంటెడ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రెషర్, మేము ప్రెషర్ని అంటే వీ డోంట్ కేర్ అబౌట్ ప్రెషర్ అనుకుంటే అండ్ మున్సిపల్ కమిషనర్ పోస్టే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. కొంతమంది నాకు త్వరగా ప్రమోషన్ కావాలి, ఓకే, అలాగని నేను ఎక్కువగా ఈ అర్బన్ ఏరియాలో ఉండడానికి కాకుండా నాకు ప్రశాంతంగా ఉండాలి, త్వరగా ప్రమోషన్ ఉండాలి, ఎంతవరకైనా చేస్తాను అంటే డీటీ తీసుకుంటాడు. అర్థమవుతుందా? ఇట్లా కాదు, జీవితాంతం ప్రశాంతంగా ఉండాలి, ప్రమోషన్ వచ్చినా ప్రశాంతంగా ఉండాలి. ఓకే, ఈ ఐఏఎస్లు మినిస్టర్లని అప్పుడప్పుడు కనబడుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి అనుకుంటే వాడల్లి జీఏడి ఏమి ఫస్ట్ ప్రిఫరెన్సే ఏం పెడతాడు, జీఏడి ఏఎస్ఓ పెట్టుకుంటాడు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్, యువర్ మైండ్ సెట్. ఇఫ్ యు ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ ఖచ్చితంగా డీటీ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఫస్ట్ పెడతారు. ఓకే, నానుడి ఉంది, ఎంతో కొంత వస్తుందిలే అన్నట్టు ఆ నానుడి ఉంది. లేదు అంటే నాకు ఎగ్జిక్యూటివ్ పోస్టే కానీ నేను ఫీల్డ్లోకి వెళ్ళలేను, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావాలి ఫీల్డ్లో వెళ్ళలేను, సబ్ రిజిస్టర్ తీసుకుంటాడు. మీకు అర్థమవుతుంది? అటు 5:30కో 6కో ఇంటికి వచ్చేస్తాడు. డీటీ చెప్పలేం, డిపెండ్స్. ఆ రోజు ఏదో యాక్సిడెంట్ అయింది అక్కడ, వాడు చచ్చినట్టు వెళ్ళాల్సిందే. ఆ రోజు ఒక మీటింగ్ ఉంది, ఎవరిది మినిస్టర్దో ఎమ్మెల్యేదో మీటింగ్ ఉంది, చచ్చినట్టు ఉండాల్సిందే. ఓకే, మున్సిపల్ కమిషనర్ ఆ రోజు ఏదో పెద్ద లీక్ అయిపోయింది, ఏదో పైపు గీయిపో, అది ఇష్యూ అవుతుంది, అది ఉండాల్సిందే. సబ్ రిజిస్టర్కి అది ఉండదు. అర్థమవుతుందా? 10 to 5:30 ఏవో ట్రైనింగ్స్ ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్లోనో, లేకపోతే మనకి ఎక్కడ అమరావతిలోనే ఎక్కడో ట్రైనింగ్స్ ఉంటే ట్రైనింగ్స్ వాడు అటెండ్ అయితే చాలు. ఓకే, అట్లా చూసుకుంటారు కొంతమంది. అంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావాలి, ఫీల్డ్స్ ఉండకూడదు, ఫీల్డ్ వర్క్ ఉండకూడదు, సబ్ రిజిస్టర్ బెస్ట్. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావాలి, పీపుల్ ఇంటరాక్షన్ ఉండాలని కొంతమంది ఉంటారు. డీటీ పీపుల్ ఇంటరాక్షన్ ఇంకా ఎక్కువగా ఉండాలి. ఏమేమమ్మా? మున్సిపల్ కమిషనర్. పొలిటికల్ ప్రెషర్ హెవీగా ఉండేది మున్సిపల్ కమిషనర్, కొంత తక్కువగా ఉండేది డీటీ. ఇంచుమించు పొలిటికల్ ప్రెషర్ ఉండనిది ఏది మనకు సబ్ రిజిస్టర్. ఆమెలు ఎక్కువగా ఉంటాయి, అది రెండో విషయం. ఓకే, అసలు నా మైండ్ సెట్ చెప్తున్నా కదా, నా మైండ్ సెట్కి నా ఫ్రెండ్ చెప్పింది 200% కరెక్ట్. గ్రూప్ 2 రాయను, ఇంకా నాకు అది లేదు, ఎందుకంటే మీలాంటి యంగ్ వాటితో నేను తట్టుకోలేను మీ బ్రెయిన్స్ తోటి, కాబట్టి నేను రాయలేదు, పక్కన పెట్టండి. ఒకవేళ నేను కనుక గ్రూప్ 2లో సెలెక్ట్ అయితే ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను అప్పుడు డీటీ పెట్టాను, నాకు సీనియర్ అకౌంటెంట్ వచ్చింది, సీనియర్ అసిస్టెంట్ వచ్చింది, జాయిన్ అవ్వలేదు. ఆ తర్వాత గ్రూప్ 2 రాలేదు, తర్వాత వదిలేసాను, నాకు పెద్దగా దృష్టి లేదు దాని మీద. మా ఫ్రెండ్ నా మైండ్ సెట్కి ఏమని చెప్పాడు, నువ్వు సెలెక్ట్ అయితే గ్రూప్ 2లో నువ్వు ఒకవేళ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నువ్వు పెట్టేది ఏదైతే నీకు సూట్ అయ్యేది ఏదంటే ఏఎస్ఓ జీఏడి అని చెప్పాడు. ఏఎస్ఓ ఫైనాన్స్, ఏఎస్ఓ లెజిస్లేచర్, ఈ 3 తర్వాత నువ్వు చేసుకోగలిగేది ఎగ్జిక్యూటివ్లో హ్యాండ్లూమ్స్ అన్నాడు నాకు, మరీ ఘోరంగా. అంటే చూడండి, అంటే నీకు ఉన్న నీ సహనం యొక్క లెవెల్స్, నీకున్న అంటే ఏమంటాం, ఏదో అంటాడు కదా రవితేజ, మనకి ఏమంటాం ఫ్లెక్సిబిలిటీ, వీటన్నీ చూసుకుంటే వాడు నాకు ఇచ్చింది ఎగ్జిక్యూటివ్లో హ్యాండ్స్లో ఈ 3 కనుక నీకు రాకపోతే హ్యాండ్లూమ్స్ పెట్టుకోవడం బెటర్ రాను అని అన్నాడు. ఇది టైం ఉంటుంది. ఏఎస్ఓ అయితే చదువుకోవచ్చు, యంగ్గా 25, 26, 30 జాబ్ కొట్టారనుకోండి, కొంచెం గ్రూప్ 1 కూడా ఫోకస్ పెట్టవచ్చు మీరు.
ఇంకా డీటీలు సెలెక్ట్ అవుతాము, సబ్ రిజిస్టర్లు సెలెక్ట్ అవుతాము, మున్సిపల్ కమిషనర్లు సెలెక్ట్ అవుతాము అంటే లీవ్ పెట్టకుండా మీకు రాదు. లీవ్ పెట్టడానికి స్కోప్ తక్కువ. ఏ ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ ఇవంటే లీవ్ ఇవ్వరు ఇంచుమించు. అర్థమవుతుంది. ఆ బర్డెన్స్ అన్నీ ఉంటాయి. ఎలక్షన్స్ వచ్చాయి, మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం బాధలన్నీ వాళ్ళవే. ఓకే, మిగతా ఈ హ్యాండ్లూమ్స్ కానీ లేబర్ ఆఫీసరు ఇది జస్ట్ మహా అయితే డ్యూటీ వేస్తారు. ఆ రోజు పీఓ గాను రూట్ ఆఫీసర్ గాను డ్యూటీస్ ఉంటాయి. కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ డ్యూటీస్ అన్నీ వాళ్ళవే. ఆ ప్రెషర్స్ భరించాలి, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువగా ఉంటుంది. నా మైండ్ సెట్కి నేను ఏఎస్ఓ జీఈడి ఫైనాన్స్ పెట్టుకుంటా. ఓకే, నా స్టూడెంట్స్ ఒకరిద్దరు ఉన్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. నేను చెప్పకూడదు పేర్లు, నేను చెప్పకూడదు ఏరియా కూడా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, వైజాగ్లో ఒక ప్రాంతం అని. ఆడు సబ్ రిజిస్టర్గా సెలెక్ట్ అయ్యాడు, ఆడికి ఇష్టం కూడా అదే. అర్థమైందా? అంటే ఎంత ఘోరం అంటే, నేను నాకు 14 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో ఒక ఇల్లు, మంచి ఇల్లు నేను కట్టుకోలేకపోయాను. మంచి ఇల్లు ఎక్కడ వైజాగ్లో కూడా ఒక మంచి సైట్ కూడా కొనుక్కోలేకపోయాను. ఓకే, ఎందుకంటే టీచర్ని ఇలాంటి పరిస్థితి ఈ మధ్య ఎంత వచ్చినా సరే అంత ఇది లేదు. వాడు జాయిన్ అయిన 2 సంవత్సరాల్లో కొని పడేస్తాడు. ఎందుకు కొన్నాడంటే ఆడు జాయిన్ అయింది సబ్ రిజిస్టర్గా జాయిన్ అయ్యాడు. అర్థమైంది? అంటే కేవలం అదే కోణంలో ఉన్న వాళ్ళు సబ్ రిజిస్టరే ఫస్ట్ పెడతారు. పబ్లిక్ సర్వీసెస్లో ఉండి కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం తక్కువగా ఉండాలంటే డీటీ, ప్రమోషన్ ఎక్కువగా త్వరగా కావాలంటే. పబ్లిక్ సర్వీస్ విపరీతంగా ఉండి పర్వాలేదు ఎంత పొలిటికల్ ప్రెషర్ అయినా భరిస్తాను, జీవితకాలం మున్సిపాలిటీ లొకేషన్స్లోనే ఉండాలి, అర్బన్ ఫీచర్స్ కావాలంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తక్కువ పోస్టులు ఉన్నాయి కాకపోతే అవి. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావాలి, నాకు ఏ చీకు చింత ఉండకూడదు, సబ్ రిజిస్టర్ లేదా సబ్ రిజిస్టర్ ఇన్ స్టాంప్స్, సబ్ రిజిస్టర్ సొసైటీస్. ఓకే, నాకు ఎస్ఐ రాలేదు, ప్రయత్నించాను, కనీసం ఆ డిపార్ట్మెంట్ కావాలి, ఎక్సైజ్ పెట్టుకుంటారు. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాకపోతే అది భవిష్యత్తులో ప్రమోషన్ వస్తే ఎగ్జిక్యూటివ్ అయిపోతుంది, గజిటెడ్ అయిపోతుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ కాదు, ఎగ్జిక్యూటివ్ పోస్టే, గజిటెడ్ కాదు, ప్రమోషన్ వస్తే గజిటెడ్ అవుతుంది. లేదురా నాయన జీవితాంతం ప్రశాంతంగా ఉంటాను. ఓకే, క్యాపిటల్ సిటీ అంటే ఇంతకుముందు హైదరాబాద్ దాటి రావడానికి చాలామందికి ఇష్టం ఉండకపోయేది. ఇప్పుడు అమరావతి ఆ ప్రాంతాలు దాటి నేను రాను, జీవితాంతం అక్కడే ఉంటా, లైఫ్ కూడా అక్కడే నేను ఇంకా ఎంజాయ్ చేసుకుంటా, అవసరమైతే వేరే ఏదైనా ప్రిపేర్ అవుతాను. నా అలాంటి ఆప్షనే ఏఎస్ఓ జీఏడి, ఏఎస్ఓ ఫైనాన్స్. ఇట్ డిపెండ్స్. ఒక విషయం గుర్తుంచుకోండి, పోస్ట్ ప్రిఫరెన్సెస్ వల్ల, జోన్ ప్రిఫరెన్సెస్ వల్ల మీ పోస్టులు ఏమీ పోవు. ఓకే, మీ ర్యాంక్ బట్టి, మీ జోన్ ప్రిఫరెన్సెస్ బట్టి, మీరు ఇచ్చిన పోస్ట్ విధానాన్ని బట్టి మీకు హై ప్రాబిలిటీ ఆ పోస్టులే వస్తాయి. అర్థమైందా? ఎక్కువ సంఖ్య ఉంది డిప్యూటీ తహసీల్దార్ కాబట్టి ఇది ఫస్ట్ పెట్టాలేమో, అది తప్పు. అలాంటి ఆలోచన అది చిన్నపిల్లలు చేసే ఆలోచన. ఓకేనా? అది లేదు. మీరు ఎక్కువ పోస్టు డీటీ ఉన్నాయి, ఎస్ఓ మీకు ఇష్టం ఉంది అనుకోండి, మీరు ఎస్ఓ పెట్టారు, ఎస్ఓ ఆప్టేట్ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు మీ ర్యాంకులో, మీకు ఎస్ఓ వచ్చేస్తుంది కన్ఫామ్, ఏఎస్ఓ. అర్థమైందా? మీకు మీ ర్యాంకు బట్టి, మీరు కొట్టిన ర్యాంకు బట్టి, మీకున్న రిజర్వేషన్ యొక్క ఎలిజిబిలిటీ బట్టి మీకు పోస్టులు వస్తాయి. ఓకే, ఈ విషయంలో మీకు నచ్చిన పోస్టులు, మీ మైండ్ సెట్కి ఎగ్జిక్యూటివ్నెస్సా, ప్రశాంతతనా, ఓకే పొలిటికల్ ఇంటర్ఫిరెన్సా, లేక అడ్మినిస్ట్రేషనా, లేక ఆమ్యామ్యాల, గుర్తుంచుకోండి. వీటిని బట్టి మీకున్న ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇది ప్రిఫరెన్స్ ఇస్తే గ్రూప్ 2 పోస్ట్ వస్తుంది, తప్పు. అర్థమైందా? 897 పోస్టులు, 897 పోస్టులలో ఓకే నీవు ఓపెన్ జనరల్ అనుకుందాం. ఓపెన్ జనరల్ 897 పోస్టులలో ఎన్ని ఉన్నాయండి? మహా అయితే ఎన్ని ఉంటాయి? ఓ 240, 220 ఉంటాయి. ఆ 220 దాటాక నీకు రాదు. ఓకే, 220 దాటాక నీకు వచ్చే స్కోప్ ఎక్కడ ఉంటుంది? ఉండొచ్చు. ఎంతవరకు ఉండొచ్చు? ఒక 500 వరకు, 600 వరకు ఉండొచ్చు. ఎందుకు? మిగతా రిజర్వేషన్స్ వాళ్ళు నీకన్నా ముందు ఉండి, ఓకే నీకన్నా ముందు ర్యాంకు కొట్టి, వాళ్ళు ఓపెన్లో కాకుండా రిజర్వేషన్ కేటగిరీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు సెలెక్ట్ అయిపోతే నీకు వచ్చే అవకాశం ఉంది. అర్థమైందా? అంతేకాని నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ పెడతాను, అది తప్పది. అర్థమైందా? పోస్ట్ ప్రిఫరెన్స్ డిప్యూటీ తహసీల్దార్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదే పెడతాను, అది కాదు. అది నీ ర్యాంక్ యువర్ ర్యాంక్ విల్ డిసైడ్ వెదర్ యూ విల్ సెలెక్ట్ ఇన్ గ్రూప్ 2 ఆర్ నాట్. అంతే. ఫస్ట్ నీ ర్యాంక్ ఈ 897 మందిలో నువ్వు ఉన్నవా లేదా అని చెప్పేస్తుంది. ఆ ర్యాంకు సెలక్షన్ తర్వాత నువ్వు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్సెస్ అప్పుడు ఆ సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అర్థమైందా? నువ్వు సెలెక్ట్ అయిపోయాక పోస్ట్ ప్రిఫరెన్సెస్ నీకు డీటీ ఇష్టం, ఫస్ట్ డీటీ పెడతావు. నీ జోన్లో నీకు రాలేదు, ఇంకో జోన్లో ఏమైనా స్కోప్ ఉందో చూస్తుంది.
లేదు అన్నప్పుడు నువ్వు సెకండ్ ప్రిఫరెన్స్ సబ్ రిజిస్టర్, అప్పుడు సబ్ రిజిస్టర్కి వెళ్తుంది. సబ్ రిజిస్టర్ ఎక్కువ మంది ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడుతున్నారు కాబట్టి డీటీ పెట్టిన వాళ్ళకి సబ్ రిజిస్టర్ సెకండ్ ఆప్షన్లో ఉండే అవకాశం కూడా ఇంచుమించు ఉండకపోవచ్చు. అర్థమైందమ్మా? ఇది నా మైండ్ సెట్కి అయితే ఏఎస్ఓ సూట్ అవుతుంది 100%. మీ మైండ్ సెట్ పబ్లిక్తో ఓవర్ ఇంటరాక్షన్ కావాలి, పొలిటికల్ ఓవర్ ప్రెషర్ కావాలి, మున్సిపల్ కమిషనర్. ఓకే, ప్యూర్ సర్వీసెస్ కావాలి, ప్రజాసేవ బాగా చేయాలి, మున్సిపల్ కమిషనర్. ప్రజాసేవ చేయాలి, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ మోడరేట్గా ఉండాలి. ఓకే, డిపార్ట్మెంట్ మంచిది, ప్రమోషన్ త్వరగా రావాలి, డిప్యూటీ తహసీల్దార్. ఈ ప్రజాసేవ లేదు, ఏం లేదు, నా జాబ్ నేను 10 నుంచి 5 చేసుకుంటా, నాకు ఆమ్యామ్యాలు వద్దు, ఏమొద్దు, ప్రశాంతంగా ఉంటా, ఏఎస్ఓ. ప్రజాసేవ లేదు, ఏం లేదు, నా జాబ్ నేను చేసుకుంటా 10 to 5:30. నా పరిస్థితి నేను గ్రూప్ 2కి వచ్చిందే ఏమి ఈ ఆమ్యామ్యాల కోసం, సబ్ రిజిస్టర్ ఇన్ స్టాంప్స్ అండ్ స్టాంప్స్. ఓకే, నాకు ఆమ్యామ్యాలు వద్దు, నాకు నాన్ ఎగ్జిక్యూటివ్ వద్దు, ఎగ్జిక్యూటివ్ కావాలి, 10 to 5 జాబ్ చేసుకుంటూ వస్తా, సబ్ రిజిస్టర్ ఇన్ ఏమేమో కోఆపరేటివ్ సొసైటీస్. లేదు, నాకు సమయం ఎక్కువ కావాలి, ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా, హ్యాండ్లూమ్స్. నేను ఎస్ఐ జాబ్ కొట్టలేకపోయాను, లేదా డిఎస్పీ కొట్టలేను, కనీసం యూనిఫామ్ జాబ్ కొట్టాలనే కోరిక ఉంది, సబ్ ఇన్స్పెక్టర్ ఏదమ్మా ఎక్సైజ్. ఇది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. ఓకేనా? అది చేంజెస్ ఉండవు. మీరు ఏం పెట్టుకున్నా, ఏం ప్రిఫరెన్స్ పెట్టుకున్నా, మీరు ఆ 897 పోస్టులలో మీ ర్యాంకు దానికి తగ్గట్టుగా, చివరి పోస్టుకు తగ్గట్టుగా ఉన్న మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ వల్ల మీ ర్యాంకు, మీ పోస్ట్ ఎక్కడికి మీరు సెలెక్ట్ అయిన గ్రూప్ 2 ర్యాంకు మీకు ఎక్కడికి పోదు. అర్థమైందా? ఇది ఫైనల్గా చెప్తున్నాను, లాస్ట్గా మీకు క్లోజ్ ఇస్తున్నాను. ఏం చెప్తున్నానంటే 897 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు కదా. ఫస్ట్ ఆ సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుంది, రైట్? ఆ సెలక్షన్ లిస్ట్లో మీరు ఉంటారు. ఉన్నాక మీరు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ చూస్తారు. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 మీరు ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారో అది చూస్తారు. మీ ర్యాంకు దాంట్లో వేకెన్సీస్ ఉన్నాయి వచ్చేస్తుంది. ఆ పోస్ట్కి సెకండ్ పోస్ట్ మీరు వెళ్ళేటప్పటికి మీరు ఇచ్చిన ఫస్ట్ పోస్ట్లలో ఓపెన్లో మిగతా జోన్లలో ఉంటే అక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది. అది లేని పక్షంలో మీరు ఇచ్చిన సెకండ్ పోస్ట్కి వెళ్తారు. ఫస్ట్ పోస్ట్ నేనేం పెట్టాలి సార్, నా పేరు ప్రసాద్, నాది విజయనగరము, ఫస్ట్ పోస్ట్ నేనేం పెట్టాలంటే అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఆ లక్షణాలు తెలుసుకో. ప్రమోషన్స్ కావాలి, మోడరేట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎక్కువగా మనం ఇంటీరియర్లో అంటే మండల్ హెడ్ క్వార్టర్స్లో అట్లా చేయాల్సి ఉంటే డీటీ. ప్రమోషన్స్ త్వరగా కావాలి, ఎక్కువగా పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, ఎక్కువగా పబ్లిక్ ఇంటరాక్షన్ ఉంటుంది, మున్సిపల్ కమిషనర్. ఓకే, ఆ ప్రమోషన్స్ ఆమ్యామ్యాలు బాగా వస్తాయంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సబ్ రిజిస్టర్. ఇంతకుముందు ఎక్కువ మంది ఏసీటీఓ పెట్టుకునే వాళ్ళంట, నాకు కూడా కారణం తెలియదు. తర్వాత సబ్ రిజిస్టర్ అంట, తర్వాత డీటీ అంట. ఇప్పుడు ఎక్కువ మంది అంటే ఒక 10,000 మంది ప్రిఫరెన్సెస్ చూస్తే ఓకే ఎక్కువ సబ్ రిజిస్టర్ అంటున్నారు. అది కూడా ఏంటి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఇది కాదు, కోఆపరేటివ్ సొసైటీస్ కాదు. ఎందుకురా అంటే 2-3 ఉదాహరణలు చెప్తున్నారు. పలానా డాష్ వాక, లేకపోతే పలానా డాష్ వాడ విశాఖపట్నంలో చేస్తున్నాను, నాకు ఇల్లు ఉంది. ఓకే, ఒకడైతే ఘోరం అండి, అది ఇంక చెప్తే పరువు పోతుంది. కానీ మా పక్కూరు ఒకతను 4 సార్లు సస్పెండ్ అయ్యాడు, 4 సార్లు మళ్ళీ జాబ్లో ఉంటున్నాడు. మరి ఎలా బయటకు వస్తున్నాడో తెలియదు. ఆస్తులు అయితే అలాగే పెరుగుతున్నాయి. ఎప్పటికొకసారి దొరుకుతాడు, ఎప్పటికొకసారి దొరికి ఊసలు లెక్క పెట్టాల్సిందే. అర్థమైందా? అది దానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది. ఇంకా డెసిషన్ మీది. పూర్తి ప్రశాంతమైన జీవితం కావాలి, జీవితాంతం క్యాపిటల్ సిటీలో ఉండాలి, ద బెస్ట్ పోస్ట్ ఏఎస్ఓ జీఏడి. ఆమ్యామ్యాలు ఎక్కువగా తినాలి అంటే తినుకునేవాళ్ళు, తినాలనే లక్షణంతో ఉన్న వాళ్ళు అదే సెలెక్ట్ చేసుకుంటారు. ఇది సబ్ రిజిస్టర్. పబ్లిక్ సర్వీస్ వీలున్నంత వరకు ఎక్కువగా పేద ప్రజలకు స్లమ్ ఏరియాస్లో ఎక్కువగా చేయాల్సి ఉంటుంది, మున్సిపల్ కమిషనర్. గ్రామీణ ప్రజలకు ఎక్కువగా సర్వీస్ అందించాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ డీటీ. పోలీస్ అనే కోణంలో ఉన్నాను, సో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. టైం బాగా కావాలి, రైట్? టైం బాగా స్పెండ్ చేసుకోవాలి. ఎయిదర్ హ్యాండ్లూమ్ ఆఫీసర్ లేదా లేబర్ ఆఫీసర్. టైం ఎక్కువగా దొరుకుతుంది వాళ్ళిద్దరికి, ఎక్కువ టైం దొరుకుతుంది, నో డౌట్. లీవ్స్ కూడా దొరుకుతాయి, వీళ్ళకి దొరకవు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. ఇట్లా కాదు, ప్రమోషన్స్ వాటంతటా కొన్ని సంవత్సరాల్లో వస్తుంటాయి. ఓకే, జీవితాంతం అమరావతి దాటి రావాల్సిన పనే లేదనుకుంటే ఏఎస్ఓ. జూనియర్ అసిస్టెంట్స్ విషయంలో కొంత నాకు ఇప్పుడేంటి, మనకు మీరు బేసిక్స్ చూశారు. ఎగ్జిక్యూటివ్కి ఎక్కడ ఇచ్చాడు ఇది చూద్దాం, మీకు బేసిక్స్ చూపెడతాను. ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు మనకు ఇది చూడండి, ఏఎస్ఓ 40
40 ఈ 4 పోస్టులు, ఈ 3 చూడండి, 34,580. నేను నా డీటీ నా స్టూడెంట్కి అడిగాను, ఆడిటర్, సీనియర్ ఆడిటర్ నేను సెలెక్ట్ అయింది ఇదే. ఓకే, నాకు రాలే, అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళలేదు. ఇది బెస్టా 34,000 బేసిక్ ఏంటి ఇది జూనియర్ అసిస్టెంట్ ఇన్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ బెస్ట్ అంటే వాడు ఒక్కటే మాట అన్నాడు, ఇది 34 ఉంది, ఇది 22,000 ఉంది, 12,000 బేసిక్ తేడా ఉంది, నా దృష్టిలో ఇదే బెస్ట్ సార్ అన్నాడు. ఎందుకంటే త్వరగా ప్రమోషన్ వస్తుంది అని. అర్థమైందా? త్వరగా ప్రమోషన్ వస్తుంది, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న డిపార్ట్మెంట్స్ సార్ అవి, ఏవి రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ. జూనియర్ అసిస్టెంట్ స్టేట్ క్యాడర్కి వెళ్ళడం బెటర్. దెన్ ఏంటి డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు, లేదా దెన్ స్టేట్ వైడ్ పోస్ట్ ఆఫ్ ది సీనియర్ ఆడిటర్ కానీ సీనియర్ అకౌంటెంట్ కానీ. ఓకే, ఆడిటర్ కన్నా ఏ పోస్ట్ బెటర్ అని చెప్పాడంటే వాడు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, జూనియర్ అసిస్టెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ బెటర్ అని చెప్పాడు. ఓకేనా? అది అతని అభిప్రాయం, రైట్. కొంచెం ప్రమోషన్ ఛానల్స్ త్వరగా ఉంటాయి వాటికి, దేనికి మున్సిపల్ కానీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇంకా హెల్త్ సర్వీసెస్ ఏమని చెప్పాడు వాటిలో. వీటిలో కూడా జూనియర్ అసిస్టెంట్స్లో ప్రశాంతమైన జాబ్ ఏంటంటే ఏబిపిఎస్సి జీవితాంతం అది దాటి రావు, ఏవి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి దాటి రావు. కొంతమంది జూనియర్ అసిస్టెంట్ కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయంట, నాకు స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ తెలియదు, కానీ ఇంకొంత సర్వే చేద్దాం, తర్వాత ఎప్పుడైనా అవసరం దానికోసం మాట్లాడదాం. ఆ డిపార్ట్మెంట్స్లో ఇంకా జీవితాంతం 20 years అయినా అలాగే ఉండిపోతున్నాడంట. ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇంకొక ఫ్రెండ్ అయితే అగ్రికల్చర్లో చేశాడు, అగ్రికల్చర్ కాదు అది యానిమల్ హస్బెండరీ దేంట్లో చేశాడు, చాలా త్వరగా ప్రమోషన్ వచ్చిందంట. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అయ్యాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ కాదు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమోషన్ కూడా తీసేసుకున్నాడంట దాంట్లో. అంటే ఆల్మోస్ట్ గ్రూప్ 1 క్యాడర్, అది కూడా వీలున్నత త్వరగా. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ కూడా అయ్యాడని టాక్ ఉంది. అర్థమవుతుందా? ఇది గుర్తుంచుకోండి. ఏమి ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలంటే కనుక ఇది బెస్ట్ అన్నిటికన్నా. ఎగ్జిక్యూటివ్నెస్ వచ్చి ప్రశాంతంగా ఉండాలంటే హ్యాండ్లూమ్స్ కానీ లేబర్ ఆఫీసర్ కానీ బెస్ట్. ఆమె కావాలంటే సబ్ రిజిస్టర్. హోల్ హార్టెడ్ సర్వీసెస్ కావాలంటే డెప్యూటీ తహసీల్దార్ విత్ ప్రమోషన్స్. ఓకే, అర్బన్ ఏరియాస్లో సర్వీసెస్ చేయాలంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. అన్నిటిలో ప్రెషర్ ఎక్కువగా ఉంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సెకండ్ ప్రెషర్ ఏంటి మనకు డీటీ మీద ఉంటుంది. ఓకేనా? ఈ 3 పోస్టుల కన్నా ఏఎస్ఓస్ తర్వాత మనం పెట్టాల్సినవి ఈ 3 పెడుతుంటాం, బేసిక్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాడు, అది కూడా ఒకటే పోస్ట్ ఉంది, స్టేట్ క్యాడర్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీస్. ఇది డిస్ట్రిక్ట్. ఇవి మ్యాక్సిమం కొన్ని జిల్లాల్లో అక్కడ ఒక్కొక్క పోస్ట్, అది కూడా లోకల్ నాన్ లోకల్ చూసుకోండి. ఇది ప్రమోషన్స్ త్వరగా వస్తున్నాయి. పే అండ్ అకౌంట్స్ ప్రమోషన్స్ లేట్గా వస్తున్నాయి. ఓకే, ఈ 3 మీరు ఇవ్వాలనుకుంటే కనుక దీనికి ఇవ్వండి అని చెప్పాడు మా వాడు. దేంట్లో ట్రెజరీ ఇవ్వమని అని చెప్పాడు, తర్వాత ఆడిట్ ఇమ్మన్నాడు, తర్వాత పే అండ్ అకౌంట్స్ థర్డ్ పొజిషన్కి ఇమ్మన్నాడు. ఈ 3 ఇస్తే ఇవ్వండి, కానీ ఏఎస్ఓ తర్వాత దీనికన్నా ఏది బెటర్ అని నాకు సలహా ఇచ్చాడంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ బెటర్ అని చెప్పాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జూనియర్ అసిస్టెంట్ బెటర్ అన్నాడు. యానిమల్ హస్బెండరీ కాదు, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక 4-5 ఉన్నాయి, అది బెటర్ అన్నాడు. ఇది ఏజీది ఉంది, ఏజీ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ బెటర్ అన్నాడు. అట్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ బెటర్ అన్నాడు. అలాంటివి కొంచెం బెటర్ వీటి మీద అది బెటర్ అని చెప్పాడు. అది అతని అభిప్రాయము, నేను కూడా అతనితో ఏకీభవిస్తున్నాను. ఇంకా అది మిగతా అంశాలు మీ ఇష్టం. ఇంకా ఇక్కడ పెద్దగా పోస్టుల సంఖ్యలు ఇవన్నీ పెద్ద వేరియేషన్ లేవు, అది ఇంకా మీ ర్యాంక్ బట్టి అది డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఒక్కటే ఎక్కడ ఇవి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మీరు కొంచెం మంచి ర్యాంక్ కొట్టుకుంటే ఎగ్జిక్యూటివ్లో మీరు అనుకున్నట్టు డీటీ వచ్చేస్తుంది, ఎక్కువ ప్రాబిలిటీ ఉంది డీటీ. ఆ తర్వాత మీకు ఒకవేళ ఫిజికల్ ఫిట్నెస్ కానీ హైట్ అన్నీ ఉండి పర్వాలేదు, మేము ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా ఎదుర్కోగలమంటే దీనికి వెళ్ళిపోతారు. దేనికి? లేదు కొంచెం బెటర్ ర్యాంక్ ఉంటే చాలు, ఈ 3 ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఇంకా జూనియర్ అసిస్టెంట్స్ వరకు అంతగా ఆలోచించాల్సిన పని లేదు. అంటే ఉన్నవి 897 పోస్టులు, ఈ 3 కలిపితే ఇంచుమించు మనకు 500 పోస్టులు పైగా ఉన్నాయి. మిగతా వాటిలో మీ రిజర్వేషన్స్ అన్ని తీసుకుంటే మిగతా జూనియర్ అసిస్టెంట్స్లో మీకు ఉండే మహా అయితే 10-12కి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూడండి 31 ఉన్నాయి. ఏది మనకు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ఇలాంటివి కూడా కొంత స్కోప్ ఉంటుంది. అర్థమైందమ్మా? ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్, ప్యూర్లీ ఆన్ యువర్ మైండ్ సెట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.